ఇప్పుడే క్లాస్ జాయిన్ అయిన గురుగారు. అదే ఇంకా ఏం చెప్పలేదు, అందరూ ఇప్పుడే వచ్చారు. చిన్న సందేహం గురుగారు. చెప్పండి. నిన్న సందేహం ఇది ఈ మరణ యోగాలు అని చెప్పేసి ఉన్నాయి కదా గురుగారు. అయితే ఇప్పుడు మనం ఏదైనా గృహప్రవేశం నిర్ణయం చేసినప్పుడు ఆదివారం మఖ నక్షత్రం అసలు నిర్ణయం చేయొద్దా గురుగారు? అసలు మరణ యోగాల్లోనూ ఆదివారం ఇప్పుడు అమృత యోగాల కింద అనురాధ ఎక్కువగా తీసుకోవాలి. మిగతావి కొన్ని అంటే మరణ ఇప్పుడు దీనికి కొన్నిటికి అన్నిటికీ శుభకార్యాలు అన్నిటికీ కాదు, మృత్యుయోగాలు ముఖ్యంగా దేనికి తీసుకోవాలి ఎక్కువ అంటే శుభకార్యాల్లోనే. కానీ కాకపోతే ప్రయాణాలకి ముఖ్యంగా అమృత యోగాలు తీసుకోవాలి. ప్రయాణాలకు సంబంధించిన దాంట్లో మృత్యుయోగాలు తీసుకోవాలి. రాహుకాలం అనేటటువంటివి కూడా తీసుకోవాలని చెప్పేసి. అవును, రాహుకాలం కూడా తీసుకోవాలి. ఈ మరణ యోగాలు అనేటటువంటివి దేనికి తీసుకోవాలి గురుగారు మామూలుగా? అలాగే చెప్పాను కదా, ఇప్పుడు ప్రయాణాలుగా తీసుకోవాలి. గృహప్రవేశాలు నిర్ణయం చేస్తే ఇట్లాంటిది, ఒకవేళ గృహప్రవేశాలు నిర్ణయం చేస్తే ఇట్లా ఆదివారం మఖా నక్షత్రం, విశాఖ నక్షత్రం ఇట్లాంటివి తీసుకోవద్దా అని గురుగారు? తీసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మరణ యోగాలు అంటే ముఖ్యంగా ప్రయాణాలు, వాహనాలు కొనడము, వాహనాలు కొనేది ఉంటే అలాంటి దానికి తీసుకోకూడదు. ముఖ్యంగా ఆ విధంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆదివారం అనురాధ నక్షత్రమే ఎక్కువ ఇబ్బంది కలిగించేది. అదొక్కటి వదిలేస్తే ఇంకేమైనా ఉన్నాయా గురుగారు? ఇట్లా ఇంకేమైనా ఉన్నాయా గురుగారు వారంలో ఇది పట్టుకలరా ఇది ఉండొద్దు అనే విషయం? ఈ నక్షత్రం అదే మీకు ముక్తేశ్వర నేను పెట్టింది మీరే కదా, ముక్తేశ్వర పంచాంగంలో పెట్టింది. అవును గురుగారు, అవే దాంట్లో ఉన్నాయి కదా, అవే నక్షత్రాలే. రైట్, ఓకే గురుగారు. ಹೇಳ್ರಿ ಲೋಕಯ್ಯನವ್ರೆ. ಗುರುಜಿ ನಮಸ್ತೆ. ಗುರುಜಿ ನಮಸ್ತೆ ಸರ್. ಗುರುಜಿ, ದಗ್ಧ ಯೋಗಗಳು ಅಂದ್ರೆ ಅದು ಭಾನುವಾರ ದ್ವಾದಶಿ, ಸೋಮವಾರ ಏಕಾದಶಿ ಹಿಂಗಿದ್ದಾಗ ಮಾಡಬಾರ್ದ ಗುರುಜಿ? ಏನ್ ಸರ್? ಈಗ ಹೌದು, ಅವರು ಭಾನುವಾರ ದಿವಸ ದ್ವಾದಶಿ ಇರುವಾಗ ಶುಭವನ್ನು ಮಾಡಬಾರ್ದು ಅಂತಾರೆ. ಇವು ಷಷ್ಠಿ ಗುರುವಾರ ಹಿಂಗೀಗ ಬರ್ಸಿದ್ವಿಲ್ಲ ಅಂತ ಹೊತ್ನ್ಯಾಗ ಶುಭ ಕಾರ್ಯಗಳು ಮಾಡಬಾರ್ದ ಗುರುಜಿ ತಿಥಿದ್ದಾಗ? అన్నా నేను చందన్ అన్నా. హలో గురువు గారు. ఆదివారము భానువార ద్వాదశి, ಮತ್ತೆ ಸೋಮವಾರ ಏಕಾದಶಿ, ಪಂಚಮಿ ಮಂಗಳವಾರ, ತದಿಯ ಬುಧವಾರ ಇವು ಮರಣ ದಗ್ಧ ಯೋಗಗಳು ಅಂತಾರೆ. ಅದರಲ್ಲಿ ಮಾಡಬಾರ್ದಂತ ದಗ್ಧ ಯೋಗಗಳಲ್ಲಿ. ಅದು ಅಂದ್ರೆ ಶುಭ ಕಾರ್ಯಗಳು ಯಾವುದೇ ಕೂಡ ಮಾಡಬಾರ್ದ ಗುರುಜಿ? ಮಾಡಬಾರ್ದಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದಕ್ಕೂ ಸ್ವಲ್ಪ ಪ್ರಾರಂಭ ಸಮಯದಿಂದ ಒಂದು 20 ಗಡಿಯಗಳು ಮತ್ತೆ 8 ಗಡಿಗಳು ಅದು ದಾಟಿದ ಮೇಲೂ ಮಾಡಬಹುದಂತ ಇರ್ತೈತೆ. ಹಂಗೂ ಇರ್ತೈತೆ. అన్న ఇక్కడ మీరు పెట్టలేదన్నా ముక్తేశ్వర పంచాంగము? నేను పెట్టలేదు అది. అన్న అదేనా వర్జింపదగిన అమృత సిద్ధి యోగములు అంటే అది ఎట్లన్నా? అంటే అమృత సిద్ధి యోగాల్లో కూడా వివాహానికి గురుపుష్యం పనికిరాదు, ప్రయాణాలకి రోహిణి శనివారం పనికిరాదు, మంగళవారం అశ్విని గృహారంభాలకు పనికిరాదు. ఎట్లా మంగళవారం గృహారంభం చేయము, అది నో ప్రాబ్లం. గురువారం పుష్యమైన నక్షత్రంలో పెళ్లి చేయొద్దు అంటాడు. ఓకే. శనివారం ప్రయాణం రోహిణి నక్షత్రంలో చేయొద్దు అన్న. ఇది యమగండం ఎక్కువగా మెయిన్ దేని గురించి అన్న? అది వినలేదు, కొద్ది కట్ అయ్యింది వయసు. అప్పుడు అదే ముహూర్తానికే చూడాలి. ముహూర్తం మనం నిర్ణయించుకున్న ముహూర్తానికి యమగండం లేకుండా చూసుకోవాలి. అంతేనా? అవును. ఓకే. వర్జం కూడా అంతే కదన్నా? అంతే. ఓకే. నీకు ఇంకోటి చూడు, మనకి ముఖ్యంగా కార్యక్రమాలు మనము ఆదివారము
బుధ గురు శుక్ర శనివారాల్లో చేసుకుంటాం ఎక్కువ. బుధ గురు శుక్రవారాలు చేస్తుంటాము, ఆదివారాలు చేస్తుంటాం కదా. ఎక్కువ మనకి అవునా. ముహూర్తాలు 9 పైన అన్ని ఉంటాయి కాబట్టి 9 పైనే 9 లోపలే ఇవన్నీ అయిపోతాయి. యమగండ కాలాలు ఏ ఇబ్బంది ఉంది. గురుగారు దుర్ముహూర్తాలు చూసుకోవాలి. ముఖ్యంగా దుర్ముహూర్తాలు 2 గడియల కాలం 48 నిమిషాలు ఉంటది ఒక ముహూర్తము, దాన్ని చూసుకోవాలి ముఖ్యంగా. ఓకే అన్న, దుర్ముహూర్తాలు చూసుకోవాలి. అవును. ఇక్కడ గురుగారు ఇంకా చెప్పండి. నిన్న ఉత్పాద యోగము అనే విషయం గురించి అడిగినాం గురువు. ఉత్పాద యోగము అని అవును, అంటే అది అర్థం కాలేదు. ఆదివారం కృత్తికా నక్షత్రం వస్తే ఉత్పాత యోగము, సోమవారం పూర్వాషాఢ నక్షత్రం వస్తే ఉత్పాత యోగం. ఆ నక్షత్రాలు వస్తే మంచివి కాదు అని. అంటే ఉత్పాత యోగం అనేది మంచిది కాదా గురుగారు? అది మరి మంచి యోగం కాదు. ఉత్పాతం అంటే ఏంటిది? ఏమన్నా జరగరాను జరిగేవని, అనుకోకుండా సంభవించేవి. ఉల్కాపాత ఉత్పాత అనేవి పాపగ్రహాలకు సంబంధించిన పదాలు అన్నమాట. అవి ఎక్కువ మనకి ఇవి కలుగుతాయి. ఏమంటారు, అనుకోకుండా వర్షం పెద్దగా రావడము, పెద్ద కురవడము, మన ప్రకృతి వైపరీత్యాలు అని చెప్పుకోవచ్చు మనం. గురుగారు ఇట్లాంటి సమయంలో పుట్టినా కూడా ఇట్లాంటిది ఉంటది అని ఏమైనా ఉంటదా గురుగారు? మామూలు ముహూర్తం కాకుండా ఇది ఏంటండి, ఏమడిగారు? ఇట్లాంటి సమయంలో ఈ ఉత్పాత యోగంలో ఇట్లా పుడితే ఒక బాబు పుట్టిన పాప పుట్టిన ఇట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా గురుగారు అట్లా? ఉత్పాత యోగంలోనా? అవును గురుగారు. అవును, ఆ ఉత్పాత యోగం మీకు శాంతి నక్షత్రాలు వచ్చినప్పుడు ఉత్పాతాల్లో కూడా ఇట్లా ఏమైనా సంభవిస్తే శాంతి చేయాలని చెప్పినాం కదా. గ్రహణాలు ఇవన్నీ అవే. గ్రహణాలు కలగడము, ఏదైనా పెద్ద వర్షాలు రావడము, మొత్తం భూకంపాలు, ఆస్తి నష్టం ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఉత్పాత యోగాలు. ಉತ್ಪಾತ ಗುರುಗಳೇ ಸರ್ ಹೇಳ್ರಿ ಸರ್. ಸರ್ ಇದು ಮಂಗಳವಾರ ಗೃಹ ಪ್ರವೇಶಕ್ಕೆ ಸರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ 21 ಡೇಟ್ ಈ ವರ್ಷ ವೈಶಾಖ ಮಾಸದೊಳಗೆ ಕೊಟ್ಟಾರೆ 3-4 ಪಂಚಾಂಗದೊಳಗೆ. ಮಂಗಳವಾರನ? ಹ್ಞೂ ರೀ ಸರ್, ಮಾಡ್ಬೋದ್ರಿ. ಅಂದ್ರೆ ಬಸವ ಜಯಂತಿ ಮರುದಿವ್ಸ ರೀ. ಮಂಗಳವಾರ ದಿವಸ ಮಾಡಬಾರ್ದು ಸರ್. ಮಾಡಬಾರ್ದ್ರಿ? ಮಂಗಳವಾರ ದಿವಸ ಯಾವುದು ಶುಭ ಕಾರ್ಯವನ್ನು ಯಾವುದೂ ಮಾಡಬಾರ್ದು ಮಂಗಳವಾರ. ಒಳ್ಳೇದು. ಅಂದ್ರೆ ಈಗ 3-4 ಪಂಚಾಂಗ ಕೊಟ್ಟಾರೆ ಅಸಲಿ ಬಸವೇಶ್ವರ ಮತ್ತ ಹಿಂಗೆಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್. ಒಟ್ಟು ಮಂಗಳವಾರ ಶುಭ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬಾರ್ದು, ಅಮಂಗಲಕಾರರು. ಒಳ್ಳೇದು. సరే, ఇది ನೋಡ್ರಿ, అందరికి అయిపోయినట్టేనా? ఇంకెవరు అడిగేది? ఓం నమస్తే గురుగారు. పేరు చెప్పి మాట్లాడండి. సంగమేశ్వర్ గురుగారు, చెప్పండి. గులిక కాలం గురించి చెప్పండి. అది కూడా గులిక కాలం లాగానే, అది కూడా మంచిది కాదండి, అది కూడా చెడ్డదే. ఇప్పుడు దీంట్లోనే ఉన్నాయి చూడండి, రాహుకాలం కానీ, గులిక కాలం కానీ, యమగండ కాలం కానీ, ఇవన్నీ కూడా ఒక గ్రహాలు లాంటివి. ఇవి కూడా గులికుడు, రాహువు, యమగండడు, ఇవన్నీ కూడా గ్రహాలకి ఉపగ్రహాల లాగా. ఇవన్నీ చెడు గ్రహాలే ఇవన్నీ. వాటి సమయాలు అనమాట అవి. వాటి సమయాల్లో కూడా శుభకార్యాలు చేయకూడదు అని. కానీ ముహూర్తానికి ఎక్కువ దుర్ముహూర్తమే తీసుకుంటారు. ఈ యమగండ కాలాలు, గులిక కాలాలు, మన పంచాంగాలు ఏవి లెక్క పెట్టరు వాళ్ళు. ఓన్లీ దుర్ముహూర్తం, వార దుర్ముహూర్తం కూడా చూసుకుంటారు అంతే. ఆ విధంగా తీసుకుంటారు. ಸರಿ, ನೆಕ್ಸ್ಟ್ ನೋಡ್ರಿ. ಈಗ ಜನ್ಮರಾಶಿ ವಿಚಾರ. ಜನ್ಮರಾಶಿಯಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ, ಒಟ್ಟು ಜನ್ಮರಾಶಿಗೆ ವ್ಯವಹಾರ ರಾಶಿಗೆ ಡಿಫ್ರೆಂಟ್ ನೋಡ್ರಿ. ಒಂದೇ ಮಾತಲ್ಲಿ ಹೇಳ್ತೇನೆ, ವ್ಯವಹಾರ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಮಾಡೋ ಕೆಲಸಗಳು ಏನಿರ್ತಾವೋ ಅವು ವ್ಯವಹಾರವನ್ನು ಮಾಡ್ಬೇಕು. ವ್ಯವಹಾರ ನಕ್ಷತ್ರ ತಗೋಬೇಕು. ಇಬ್ಬರಿಗೆ ಒಂದೇ ನಕ್ಷತ್ರ ಇದ್ರೆ ಇನ್ನು ಬೇಫಿಕರ್. ವ್ಯವಹಾರ ನಾಮ ಅದೇ, ಜನ್ಮನಾಮ ಅದೇ ಅಂದ್ರೆ ಇನ್ನು ಬೇಫಿಕರ್. ಇಲ್ಲ, ಒಬ್ಬರು ಅದು ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಬೇರೆ ಇರ್ತೈತೆ, ವ್ಯವಹಾರ ನಾಮ ನಕ್ಷತ್ರ ಬೇರೆ ಇರ್ತೈತೆ. ಅವಾಗ
ಈ ಪೇಪರ್ ವರ್ಕ್ಸ್ ನಲ್ಲಿ ಮಾಡ್ತಾ ನೋಡ್ರಿ, ಈಗ ಗಾಡಿ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್, ಮನೆ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್, ಸ್ಥಳ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್, ಇಂತ ವರ್ಕ್ ಪೇಪರ್ ವರ್ಕ್ ಮಾಡೋವೆಲ್ಲ ನಾವು ವ್ಯವಹಾರ ನಾಮರಾಶಿಯನ್ನು ಪ್ರಾಧಾನ್ಯತೆಯನ್ನು ಕೊಡ್ಬೇಕು. ಮನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಗೃಹಾರಂಭ, ಗೃಹ ಪ್ರವೇಶ, ಇದಕ್ಕೆ ಏನೋ ನಾವು ವ್ಯವಹಾರ ನಾಮವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. ಇನ್ನು ಬಿಟ್ಟಿದ್ ಎಲ್ಲಾನು ಜನ್ಮರಾಶಿನೇ ತಗೋಬೇಕು ನೋಡ್ರಿ. ಅದೊಂದು ನೆನ್ಪಿಟ್ಕೊಂಡ್ರೆ సాకు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అండి, షోడశ కర్మలు అన్నిటికీ కూడా మనకి జన్మనామమే ప్రశస్తం, అంటే జన్మరాశి. కానీ పేపర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనము స్థలం కొన్నాం అనుకోండి, మన నక్షత్రం మీద కాదు కదా, పేరు మీదే అవుతుంది. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అనుకోండి, చిరంజీవి వచ్చేసి ఏదో నక్షత్రం, హస్త నక్షత్రమో రేవతి నక్షత్రమో అయి ఉంటుంది, కానీ చిరంజీవి అనే పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. కాబట్టి ఈ పేపర్ వర్క్స్ ఏవైతే అవుతాయో అవన్నీ కూడా వ్యవహార నామమే తీసుకోవాలి. ఇల్లు, స్థలాలు, భూములు, వాహనాలు ఇవన్నీ కూడా పేరు మీద తీసుకోవాలి. గృహయోగము, వాహన యోగం ఉందా లేదా అనేది జాతకంలో ఉంటుంది. కానీ దాని రిజిస్ట్రేషన్ మన పేరు మీద చేసుకునేది, మనం కొనేది ఉంటే మాత్రం జన్మ నక్షత్రానికి కాకుండా నామ నక్షత్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా తర్వాత మిగతావన్నీ కూడా షోడశ కర్మలు అన్ని మొత్తం కూడా జన్మ నక్షత్రం ఆధారంగానే తీసుకోవాలి అని చెప్పండి. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. జన్మ నక్షత్రంలో అవి చేయాలి, అదొక్కడు గుర్తుపెట్టుకోండి. అలాగే పట్టాభిషేకాలు కూడా జన్మ నక్షత్రం అందు చెయ్యరు. నెక్స్ట్ చూడండి, తర్వాత ఈ మౌఢ్యం గురించి కూడా చెప్పుకున్నాం కదా. మౌఢ్యం, ಶುಕ್ರಮೌಢ್ಯಮಿ, ಗುರುಮೌಢ್ಯಮಿ అని 2 వస్తాయి ನೋಡ್ರಿ. ಮೌಢ್ಯಮಿ 2 ಇರ್ತಾವೆ, ಗುರುಮೌಢ್ಯಮಿ, ಶುಕ್ರಮೌಢ್ಯಮಿ. ಈ ಮೌಢ್ಯದ ಕಾಲದಲ್ಲಿ ಮೌಢ್ಯ ಅಂದ್ರೆ ಏನು? ಫಸ್ಟ್ ಅಂದ್ರೆ ಬಲಹೀನ ಆಗೋದು ಸಮಯ ಅಂತ. ಬಲಹೀನ ಆಗೋ ಸಮಯ ಯಾರಾಗ್ತಾರೆ బలహీన? ಎಲ್ಲಾ గ్రహాలకే మౌఢ్యం బರ್ತైతే, అన్ని గ్రహాలకు కూడా మౌఢ్యం వస్తుంది. కానీ ఇక్కడ ಗುರು ಶುಕ್ರ ಮೌಢ್ಯಾలే చెప్తారు. ಗುರುಮೌಢ್ಯಮಿ, ಶುಕ್ರಮೌಢ್ಯಮಿನೇ చెప్తారు. ಹೇಳೋದು ಎಲ್ಲಾರು ಗುರುಮೌಢ್ಯ, ಶುಕ್ರಮೌಢ್ಯ ಅಂತಾನೆ ಹೇಳ್ತಾರೆ. ಬುಧ ಮೌಢ್ಯ, ರಾಹು ಮೌಢ್ಯ ಎಲ್ಲಾ ಮೌಢ್ಯಗಳು ಇರ್ತವೆ. ಆದ್ರೂ ಈ ಗುರು ಶುಕ್ರ ಯಾಕೆ ತಗೊಂಡಾರ ಅಂದ್ರೆ ఇవి 2 అత్యంత శుభ గ్రహాలు. ఈ 2 కూడా శుభగ్రహాలండి. శుభగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు చేసే పనులు ఏవైతే శుభకార్యాలు ఉంటాయో అవి మంచి ఫలితాలు ఇవ్వవు అనే ఉద్దేశంతో ఇక్కడ మౌఢ్యంలో మనం ఏవి ಕೂಡ చెయ్యము ನೋಡ್ರಿ. ಮೌಢ್ಯ ಕಾಲದಲ್ಲಿ ಎದಕ್ಕೆ ಮಾಡಲ್ಲ ಶುಭ ಕಾರ್ಯವನ್ನು ಅಂದ್ರೆ, ಈ ಶುಭ ಗ್ರಹಗಳಾದ ಅತ್ಯಂತ ಶುಭ ಗ್ರಹಗಳಾದ ಗುರು ಮತ್ತು ಶುಕ್ರ ಬಲಹೀನವಾಗೋ ಸಮಯ ಮೌಢ್ಯ ಸಮಯ ಅಂತಾರೆ. ಅದರಲ್ಲಿ ಬಲಹೀನ ಆಗತ್ತಾರಲ್ಲ, ಅದಕ್ಕ ಅವರು ಬಲಹೀನ ಆಗಿದ ಸಮಯದಲ್ಲಿ ಮಾಡೋ ಕಾರ್ಯಗಳು ಅವು ಶುಭವನ್ನು ನೀಡಲ್ಲ, ಶುಭ ಆಗಲ್ಲ ಅವ್ರದ್ದು. ಅದಕ್ಕ ನಾವು ಮೌಢ್ಯದಲ್ಲಿ, ಶುಕ್ರ ಗುರು ಮೌಢ್ಯದಲ್ಲಿ ಎಂತ ಶುಭ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬಾರದು. ಈ ವಿದ್ಯಾರಂಭ, ವಿವಾಹ, ಉಪನಯನ, ಗುರುದೀಕ್ಷಾ, ಒಟ್ಟು ಕರ್ಣವೇದ, ಒಟ್ಟು ಷೋಡಶ ಕರ್ಮಲೆಲ್ಲ ಯಾವುದೇನ ಶುಭದಾಗಿರ್ಬೋದು ಮಾಡಬಾರ್ದು ಅಂತಾರೆ. ಇನ್ನೊಂದೇನಂದ್ರೆ, ಈ ಗುರು ಶುಕ್ರ ಮೌಢ್ಯದ ಮೊದಲ 3 ದಿವಸ ಆಗಿದ ಮೇಲೆ 3 ದಿವಸ ತಗೋಬೇಕು, ಅನಂತರ ಮಾಡ್ಬೇಕಂತ ಇರ್ತೈತೆ. ಈಗ ಇವತ್ತು ಆಗಿದ್ರೆ ನಾಳಿಂದ స్టార్ట్ ಆಗ್ತದ ముహూర్తಗಳು. మౌఢ్యం అయిన తర్వాత అండి, ప్రారంభం 3 రోజుల ముందు ప్రారంభము 3 రోజులు, అంత్యమైన తర్వాత 3 రోజులు కూడా దాన్ని పాటించాలి అని చెప్పడం జరిగింది. కానీ మన వాళ్ళు కొంతమంది పంచాంగం, మీరు కూడా చూసింటారు, గురువు గారు కొన్ని పంచాంగంలో 1వ తారీఖు అయిపోయింది, కొన్ని దాంట్లో 4వ తారీఖు అయిపోయింది అని. ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇచ్చారంటే కొంతమంది 3 రోజులు కూడా కలుపుకొని ఇస్తారనమాట. అట్లా తామతర్యాలు వస్తున్నాయి. తారతమ్యాలు ఎందుకు వచ్చినాయంటే ಆ ವಿಧಂగా వచ్చినాయి. ಸ್ವಲ್ಪ ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಒಬ್ರು 3 ದಿವಸ ಮೊದಲೇ ಕೊಡ್ತಾರ, ಒಬ್ರು 3 ದಿವಸ ಆಗಿದ ಮೇಲೆ ಕೊಟ್ಟಕತ್ತಾರ. ಯಾಕಂದ್ರೆ ಗುರು ಶುಕ್ರ ಮೌಢ್ಯ ಆಗಿದ ಮೇಲೆ 3 ದಿವಸನು ಎಂತ ಶುಭ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬಾರದು ಅಂತ. ಅದೇ ಅಟ್లా. ಮತ್ತೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಮೌಢ್ಯದಲ್ಲಿ ಅಂದ್ರೆ, ಎಲ್ಲಾ ಶಾಂತಿಗಳು ಮಾಡ್ಬೋದು ನೋಡ್ರಿ. ಎಂತ ಶಾಂತನ ಇರ್ಲಿ ಮಾಡ್ಬೋದು. ಗ್ರಹಣ ಶಾಂತಿ, ನಕ್ಷತ್ರ ಶಾಂತಿ, ಗ್ರಹಚಾರ ಶಾಂತಿ, ಅಭಿಷೇಕ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು, ಮನಲ್ಲಿ ದೋಷ ಇದು ಶಾಂತಿಗಳು, ఉత్పాద దోష శాంతిಗಳು, ಎಲ್ಲ వ్రత, ಯಾವುದೇ వ్రత ಇಲ್ಲಿ వ్రత ಮಾಡ್కోಬಹುದು ನೋಡ್ರಿ. వ్రతములు కూడా చేసుకోవచ్చండి. గ్రహ శాంతులు ఏవైనా మౌఢ్యంలో చేసుకోవచ్చు. శాంతికి శుభము అనడానికి ఏం లేదు. చాలా మంది ఆశ్లేష నక్షత్రము, మూల నక్షత్రము, అశ్విని రేవతి నక్షత్రాలు జన్మించింటారు, జ్యేష్ఠ నక్షత్రము, ఇట్లా
ಶಾಂತಿಲన్నీ చేసుకోవచ్చు. ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಮದುವೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಗ್ರಹ ಪೂಜಾ, ಗ್ರಹದ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ಶಾಂತಿ ಹೋಮ ಇವೆಲ್ಲಾನು ಮಾಡಬಹುದು ಮೋಢ್ಯದಲ್ಲಿ. ಒಟ್ಟು ಶುಭ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬಾರದು, ಅದೊಂದು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ. ಮೇನ್ ಇದು ముఖ్యವಾದ విషయ. సరే, తర్వాత కర్తరి ఇదొందు సార్. అది ఎవరి దగ్గర ఉందో అది ఎవరిది ఏమంటారు? కళ్యాణ్ గారు మీ దగ్గర ఉంటే గనక మాకు ఒకసారి హోస్ట్ ఇవ్వండి. ఉన్నారా కళ్యాణ్ వారు? ఎవరికి ఉందో ఎవరికి పోయిందో. మీ దగ్గర ఉందా అండి కళ్యాణ్? ಹೇಳ್ರಿ ಹೇಳ್ರಿ ಮೋಢ್ಯಮೆ ಅಂದ್ರೆ ಇದು ಹಸ್ತ ಆಗ್ತಾರಲ್ಲ ಹಸ್ತಂ. ಅದೇ ಸರ್, ಮೋಢ್ಯಮೆ ಅಂತಾರೆ, ಮೂಢ್ಯಮೆ ಅಂತಾರೆ, ಅಸ್ತಂಗತ್ವ ಅಂತಾರೆ, ಮೋಢ್ಯಮೆ ಅಂತಾರೆ ನೋಡ್ರಿ. ಅಸ್ತಂಗತ್ವ ಹಸ್ತ ಆಗೈತೆ ಅಂತಾರಲ್ರಿ. ನಮ್ ಕಡೆ ಗತನು ಅಂತಾರೆ. ಗತಗಳನ್ನು ಹೌದ್ ಸರ್, ಗತಗಳು ಅಂದ್ರು, ಮೌಢ್ಯ ಅಂದ್ರು, ಅಸ್ತಂಗತ ಅಂದ್ರು ಇದೆ. గురుగారు మామూలుగా కొందరికి భక్తులకి సందేహం ఏంటంటే ఈ మూడాలను ఇలా వ్రతం చేసుకోవచ్చా అని చెప్పి సందేహము. ఇది తప్పకుండా చేసుకోవచ్చా గురుగారు? వ్రతాలు చేసుకోవచ్చా గురుగారు? అదే చెప్పారు కదా, వ్రతాలకి ఏం దోషం ఉండదు. వ్రతాలు, గ్రహణ శాంతులు అవన్నీ చేసుకోవచ్చు. సమస్త వ్రతములు చేసుకోవచ్చు. ಗತ ಕಾಲದಲ್ಲಿ ಅಸ್ತಂಗತವಾಗಿದ್ದ ಕಾಲದಲ್ಲಿ ಸಮಸ್ತ ವ್ರತಗಳು ಶಾಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ. గురుగారు అసలు మోడాలు వచ్చినాయని ఎట్లా తెలుసుకోవచ్చు గురుగారు మనం? పంచాంగంలో ఉంటాయి. చందుని వినిపిస్తలేదండి. చెప్పు చందు. అంటే నేను జోక్ చేయలేదు. ఒక్క నిమిషం చంద్ర. రుద్ర రుద్ర మఠమా? నేను జోక్ గా చెప్పలేదు. నేను పంచాంగాలు ఉంటాయని జోక్ గా అంటే నేను ఎట్లా తెలుసుకోవాలనేది పంచాంగంలోనే ఉంటుంది. లేదు మీరు జాతక గణన బాగా క్లియర్ గా చేయగలుగుతారు అంటే అప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ఒకవేళ జాతక గణన బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఎలా తెలుసుకోవాలని అడిగారు, కానీ ఎలా ఏర్పడుతుంది అంటే నేను ఇంకొక రకం చెప్తాను. ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుని దగ్గర 0 డిగ్రీలో కలిసి 5 డిగ్రీల వరకు ఏ గ్రహం అయితే సంచారం చేస్తుందో దాన్ని గతం పట్టింది, దానికి ఆ శక్తి కోల్పోతుంది, అది మోఢ్యంలో ఉంది అని తెలుస్తుందండి. అంటే గురువు గాని శుక్రుడు గాని రవితో కలిసినప్పుడు మోఢ్యం ఏర్పడుతుంది. అది పంచాంగాల్లో క్లియర్ గా గణన చేసి రాస్తారు. దాన్ని మోఢ్యం, అస్తంగత్వం అంటారు. చెప్పు చంద్ర, ఇప్పుడు చెప్పు. ఫస్ట్ కూడా అడిగిన అదే, ఒక్కొక్క పంచాంగంలో కర్ణాటకలో మనకు తేడా చాలా ఒక 1 వీక్ తేడా ఉంటుంది గతము. అది ఎట్లా అని అడుగుతున్నా. అదే ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత రాసుకుంటారు అట్లా. మీకు ఫస్ట్ రోజు కూడా మనం క్లాస్ స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ రోజు కూడా మిమ్మల్ని అదే అడిగాను. కర్ణాటక పంచాంగాలో ఒక వారం ముందు వచ్చి ఎక్కువ ముందు తర్వాత వచ్చింది అనమాట. తర్వాత వచ్చింది వాళ్ళు మనము మూడమున్న రోజుల్లో కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. అట్లా మనకు ఎట్లా మనకు ప్రాంతీయానికి భేదం ఉంటుంది. పంచాంగాలు అన్ని కూడా బెంగళూరుకో లేకపోతే మైసూరుకో గదక్ రాసే గదక్ రాసే పంచాంగాలు ఉంటాయి, మైసూరుకు రాసే పంచాంగాలు ఉంటాయి, బెంగళూరు రాసే పంచాంగాలు ఉంటాయి. అవన్నీ ఆ లాంగిట్యూడ్ తీసుకొని రాస్తారు. అట్లా మన తెలుగు పంచాంగాలు కొన్ని కాకినాడ రాస్తారు, కొన్ని గుంటూరుకు రాస్తారు, కొన్ని ఏమో మన హైదరాబాద్ గోల్కొండకు రాస్తారు. కాబట్టి దాన్ని బట్టి ఆధారంగా కొద్దిగా ప్రాంతీయానికి భేదంగా ఉంటాయి. సరే, ఇక్కడ కర్తరి అనే ఒక విషయం తెలుసుకోవాలండి. కర్తరి చూపిద్దాం అనుకుంటే పోస్ట్ ఎవరికి ఉందో తెలుస్తలేదు. సరే, ఇక్కడ ఎవరున్నారు? వీళ్ళెవరు? మీకు బాణం మీద బాగా కనెక్ట్ అయితే నాది ఎందుకు అవుతుంది అర్థమవుతుంది. జంగం వినోద్ కుమార్ స్వామి గారు, మీరు కాశీ జంగంవాడి మఠం మీద క్లిక్ చేసి నాకు హోస్ట్ ఇవ్వండి సార్. వచ్చింది అనుకుంటున్నా హోస్ట్. రాలే ఎవరు అదನ್ನು స్టార్ చేసేసినారు, ఏమేమి ఒత్తుతున్నారు.
చాలండి, ఇది చేయండి. ఏమంటారు మీరు ఇప్పుడు నా పేరు మీద కాశీ జంగంవాడి మఠం మీద పోయి హోస్ట్ అని ఉంటుంది, ఆ హోస్ట్ మీద క్లిక్ చేస్తే నాకు వస్తుంది. ఎవరైనా చేయొచ్చా గురుగారు? కాదండి, ఆయనే చేయాలి, ఆయనకి పోయింది హోస్ట్. అయ్యా, చేస్తున్నారులేండి. జంగం వినోద్ కుమార్ గారు. ఉన్నారా? జంగం వినోద్ కుమార్ స్వామి. ఒక్క నిమిషం, మేడంకే చేయాలి, తప్పదు, ఇంకా అయితే లేదు. హోస్ట్ కొత్త బాబు, వాళ్ళు డిస్టర్బ్ చేయాలి మనం. సరే, ఇక్కడ కర్తరి మొత్తము కావాల్సిందండి. కర్తరి అంటే ఏంటిది, కర్తరిలో ఏం కార్యక్రమాలు చేయాలి, ఏం కార్యక్రమాలు చేయకూడదు. ಕರ್ತರಿ ನೋಡ್ರಿ, ಕರ್ತರಿ ಅನ್ನೋದು ಒಂದ್ ಇರ್ತೈತೆ. ಕರ್ತರಿ ಅಂದ್ರೆ ಕತ್ತೆರ, కత్తెర అండి. కర్తరి అంటే కత్తెర. కత్తెర ఏం చేస్తుంది, కట్ చేస్తుంది. కాబట్టి కట్ చేసే సమయం కూడా వస్తుంది అనమాట. అవి వచ్చినప్పుడు ఏం చేయాలి, కర్తరిలో ఏం చేయకూడదు అనేవి ఉంటుంది అనమాట. మీకు శ్లోకపూర్వకం కూడా ఇచ్చాను ఒకటి. మౌంజీ బద్ధే వివాహే చ ప్రవేశ యజ్ఞ కర్మని భరణి కృత్తికాశ్చైవ నా దోష మంటపాదిషు. ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే, సూర్యుడు భరణి కృత్తికా నక్షత్రాల్లో సంచారించేటప్పుడు మౌఢ్యం వస్తుంది. కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం. చూడండి, ఆ 27 ನಕ್ಷತ್ರಾಲ್లోನ ಕೃತ್ತಿಕಾ ನಕ್ಷತ್ರಂ ಅಗ್ನಿ ನಕ್ಷತ್ರಂ ನೋಡ್ರಿ. 27 ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಕೃತ್ತಿಕಾ ನಕ್ಷತ್ರ ಅಗ್ನಿ ನಕ್ಷತ್ರ. ಆ ಅಗ್ನಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ರವಿ ಸಂಚಾರ ಮಾಡೋದು ಕಾಲವನ್ನು ಕರ್ತರಿ ಸಮಯ ಅಂತಾರ ನೋಡ್ರಿ. అది కూడా మే నెలలో ఎక్కువగా వస్తుందండి. మే ಜಾಸ್ತಿ ಬರ್ತೈತೆ ಕರ್ತರಿ ಅನ್ನೋದು. ಕರ್ತರಿ ಕಾಲದಲ್ಲಿ ಗೃಹಾರಂಭ ಮತ್ತೆ ಭೂಮಿದಿಂದ ಕೆಲಸ ಮಾಡೋದು, ಇನ್ನ ಕೃಷ್ಯಾರಂಭ, ಈ ಗಿಡವನ್ನು ಅದು ಹಾಕ್ತಾರ ನೋಡ್ರಿ, ಅಂತ ಸಂಬಂಧಪಟ್ಟಿದವನ್ನು ಮಾಡಬಾರದು ಅಂತ. ముఖ్యంగా అంటే ఇక్కడ మనకి చెట్లు నరకడం కానీ, చెట్లను పెట్టడం కానీ, విత్తనాలు వేయడం కానీ, భూమిని త్రవ్వేది కానీ, ఇలాంటివన్నీ కూడా ఏవి, తోటలు, చెరువులు, ఈ భూమిని తవ్వే ఏ పనులు అయితే ఉంటాయో అవి ఏవి చేయకూడదు. మళ్ళా గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ನೋಡ್ರಿ. ವಿವಾಹ, ಉಪನಯನ ಇಂಥವೆಲ್ಲ ಮಾಡಬಹುದು. ಬಟ್ ಇದು ಗೃಹ ಆರಂಭ, ಕೃಷ್ಯಾರಂಭವನ್ನು ಮಾಡಬಾರದು ಅಂತ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಅದು ನಾವು ನೋಡ್ಕೋಬೇಕು ಜಾಸ್ತಿ. ಅಂದ್ರೆ ಈ ಮರಗಳನ್ನು ಕಡಿಯುವುದು, ಇನ್ನೊಂದಂದ್ರೆ ಏమంటారు, ವಿತ್ತನಾಲು, ಬೀಜಗಳನ್ನು ಬಿತ್ತುವುದು, ಇಂಥವು ಮಾಡಬಾರದು ಅಂತ ಇರ್ತೈತಿ. ಅದು ಬೀಜವಾಪನము, ಬೀಜಗಳನ್ನು ಬಿತ್ತುವುದು. ಹೊಸ ಹಳ್ಳಿಯನ್ನು ಹೊಸ ಹಳ್ಳಿಯನ್ನು ಮಾಡ್ತಾರೆ ನೋಡ್ರಿ. ಮತ್ತೆ ಕ್ಷೌರ ಮಾಡೋದು, ಕೋಳಗಳು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ, ಬಾವಿಗಳು, ಇಂಥವನ್ನು ಅಗಿಯುವುದು, ಇಂಥವು ಮಾಡಬಾರದು ಅಂತ. ಇನ್ನೊಂದು ನೂತನ ವಾಹನಗಳನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಬಾರದು. ಇಂಥವು ಕರ್ತರಿ ಸಮಯದಲ್ಲಿ ಮಾಡಬಾರ್ದು. ಇದು ಆಕ್ಚುಲಿ మే ತಿಂಗಳ ಒಳಗಡೆ ಬರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಈಗ ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರ್ತಾರ ನೋಡ್ರಿ, పంచాంగంలో ఇచ్చింటారండి. సూర్యుడు భరణి నక్షత్రం లాస్ట్ పాదము కృత్తికా నక్షత్రంలో సంచరించేటప్పుడు జరిగేటువంటివి
దీంట్లో మీరు బాగా వినే ఉంటారు, డొల్లు కర్తరి, నిజ కర్తరి, వాస్తు కర్తరి కూడా ಅಂಟುಂಟಾరు పేర్లు. ನಿಜ ಕರ್ತರಿ, ವಾಸ್ತು ಕರ್ತರಿ, ಡೊಳ್ಳು ಕರ್ತರಿ ಅಂತನೂ ಬರ್ತೈತಿ, ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ಇದರಲ್ಲಿ ಇಂಥವನ್ನು ಮಾಡಬಾರದು. ಈಗ ಹೇಳದವರೆಗೆ ನೀವು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ. ಇವೆಲ್ಲ ಮೋಡ್ಯ ಕಾಲ, ಕರ್ತರಿ ಕಾಲ, ಇವೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ನೀವೆಲ್ಲ ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು. ಇದು ಮುಖ್ಯವಾದ ವಿಷಯಗಳು. ಇದರಲ್ಲಿ ಒಟ್ಟು ಮುಹೂರ್ತ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ಫಸ್ಟ್ ಏನ್ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದು ಒಂದ್ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಮುಹೂರ್ತ అంటే ಫಸ್ಟ್ ಏನ್ చూడాలి? ಮುಹೂರ್ತಗಳನ್ನು ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಏನ್ ನೋಡೋದಿರ್ತೈತೆ ಅಂದ್ರೆ, ముహూర్తాలను నిర్ణయం ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ, ముహూర్త నిర్ణయం చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనకి తారాబలము, చంద్రబలము, పంచక రహితం అని చెప్పి 3 ముఖ్యమైనవి ఉంటాయి. అవి వచ్చి ఉండాలి. ముహూర్త భాగంలో ఎవరైనా ఎగ్జామ్ పెట్టినా కూడా ఇవే పెడతారు, తారాబలము, చంద్రబలము, పంచక రహితము. ಫಸ್ಟ್ ಒನ್ ತಾರಾಬಲಂ ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ತಾರಾಬಲ ನಿಮ್ ಕೊಟ್ಟಿದ್ದ ಪೇಪರ್ ಅಲ್ಲಿ ಐತ್ ನೋಡ್ರಿ, ತಾರಾಬಲ ಶ್ಲೋಕವಿದಾವ್ ನೋಡ್ರಿ. ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಕಲಿಸಿದನಲ್ಲ ಅದ್ರಲ್ಲಿ ಐತ್ ನೋಡ್ರಿ, ತಾರಾಬಲ ಒಂದು ಶ್ಲೋಕನು ಐತ್ ನೋಡ್ರಿ. తారాబలము మీకు చిన్న అంటూ ఉంచుకోండి సార్. తారాబలము జన్మ నక్షత్రమారభ్య నిత్యభాంతంచ గణ్యతే ನವಸಂಖ್ಯ ಹರೇದ್ ಭಾಗಂ ನವತಾರಾ ಪ್ರಕೀರ್ತಿತಾಹ. ಜನ್ಮ ನಕ್ಷತ್ರದಿಂದ ಹಿಡುವುದು ನಿತ್ಯ ನಕ್ಷತ್ರದವರೆಗೂ ಎಣಿಸಿ ಅದಕ್ಕೆ 9ರಿಂದ ಭಾಗಿಸಲು ಶೇಷವು ಉಳಿದಂತೆ ಕ್ರಮವಾಗಿ ಜನ್ಮ ಸಂಪತ್ ವಿಪತ್ ಕ್ಷೇಮ ಪ್ರತ್ಯಕ್ ಸಾಧನ ನೈಧನಂ ಮಿತ್ರಂ ಪರಮ ಮೈತ್ರಂಚ ನವತಾರಾ ಪ್ರಕೀರ್ತಿತಾಹ. ಶೇಷವು 1 ಉಳಿದರೆ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ, 2 ಉಳಿದರೆ ಸಂಪತ್ತು, 3 ಉಳಿದರೆ ವಿಪತ್ತು, 4 ಕ್ಷೇಮ, 5 ಪ್ರತ್ಯಕ್ಕ, 6 ಸಾಧನ, 7 ವಧ ಅಂದ್ರೆ ನೈಧನ, 8 ಮಿತ್ರ, 9 ಪರಮ ಮೈತ್ರಿ ಎಂದು ತಿಳಿಯಬೇಕು. ಇದರಲ್ಲಿ 2, 4 ಅದು 6 ಅಂತ ಬರ್ರಿ, 7 ಅಂತ ಬಂದೈತೆ, 6, 2, 4, 6, 8, 9 ఇವು శుభకరవు. ఇది శ్లోక నోడ్రి. ఇక్కడ మీరు చూసుకున్నట్టే అంటే అండి, తారాబలంలో తారాబలం అనే హెడ్డింగ్ చూసుకున్నాక జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర గణ్యతే నవసంఖ్యా హరద్ భాగం శేష ఫలమిదం శృణు జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్రం పరమమైత్రంచ నవతారా ప్రకీర్తితాః. జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర గణ్యతే. ఎప్పుడు కూడా తారాబలము జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం నుండి మొదలు పెట్టాలి. ఇప్పుడు నా పేరు గణేషు, గాగే గోగే ధనిష్ట, ధనిష్ట నుండి నిత్య నక్షత్రం, ఈ రోజు ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రం వరకు లెక్క పెట్టాలి. ఈరోజు ఎగ్జాంపుల్ ఏ నక్షత్రం ఉందో తెలుసా అండి అందరికి? మృగశిర నక్షత్రం అనుకుందాం. మృగశిర నక్షత్రం వరకు లెక్క పెట్టాలి. ధనిష్ట నుండి మృగశిరాకు లెక్క పెట్టాలి. ఎన్నో నక్షత్రం అయిందో చూడాలి. అట్లా అన్నమాట. జన్మతార ఎట్లయింది? 10 వరకు మీకు తారాబలం వచ్చి కాబట్టి మీరు జన్మ నక్షత్రమా అంటున్నారు. కానీ ఇక్కడ పాఠంలో ఏంటిదంటే ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 10వ నక్షత్రం అవుతుంది. నిత్య నక్షత్ర గణ్యతే 10 అయింది. నవసంఖ్య హరద్ భాగం శేష ఫలం ఇదం శృణు. 10ని 9లో 9 తీసేస్తే 1 మిగులుతుంది. 1 అంటే ఏంటిది? 1 మిగిలితే జన్మతార, 2 మిగిలితే సంపత్తార, 3 మిగిలితే విపత్తార, 4 మిగిలితే క్షేమతార, 5 మిగిలితే ప్రత్యక్తార, 6 మిగిలితే సాధన తార, 7 మిగిలితే నైధన తార, 8 మిగిలితే మిత్ర తార, 9 మిగిలితే పరమ మిత్ర తార అని తెలుసుకోవాలి. జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రము లగాయితు. ఇక్కడ లగాయితు అంటే ప్రారంభము అని. నిత్య నక్షత్ర, నిత్య నక్షత్రం వరకు లెక్కించి 9చే భాగించగా శేష సంఖ్య తారయగును. తార జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్రం పరమమైత్రంచ నవతారా ప్రకీర్తితాః. దీంట్లో 2, 4, 6, 8, 9 మంచివి, 1, 3, 5, 7 మంచివి కావు ನೋಡ್ರಿ. ಇದರಲ್ಲಿ 2, 4, 6, 8, 9 ಒಳ್ಳೆ ತಾರಗಳು, 1, 3, 5, 7 ನಕ್ಷತ್ರ ತಾರಗಳು ಒಳ್ಳೆವಲ್ಲ, ಕೆಟ್ಟವು ಅಂತ, ಭಾರಿ ಕೆಟ್ಟವು ಅಂತ ನಾವು
ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು. ಇದರಲ್ಲಿ ಒಂದು ಕೆಟ್ಟದ್ ಹೆಂಗ್ ಕೆಟ್ಟದಿದೆ ನೋಡ್ರಿ, ಏನ್ ರಿಸಲ್ಟ್ ಕೊಡ್ತೈತೆ? ಜನ್ಮನೋ ದೇಹ ಪೀಡಾಂಚ. ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಏನ್ ನೀಡ್ತೈತೆಪ್ಪ ಅಂದ್ರೆ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ದೇಹ ಪೀಡವನ್ನು ನೀಡ್ತೈತೆ. ఏంటైనా ఫోటోలు పంపించినావు మఠం అమర్నాథ్ గారు. దీంట్లో కొద్దిగా సందేహం ఉందన్నయ్య. ఏం సందేహం ఉంది? ఇది మామూలుగా రైతులు ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఇది. అవును. దీంట్లో అంటే అన్ని కర్తరి ఒకటే లాగా ఉంటాయా, లేకపోతే దీంట్లో ఇది మా సూర్యుడు భరణి నక్షత్రం? ఇవి కర్తలు కాదు నాయన, కార్తెలవి. కార్తెల వేరు, కర్తరి వేరు. కర్తరి అంటే ఓన్లీ మే నెలలో సూర్యుడు మనకి భరణి నక్షత్రము కృత్తికా నక్షత్రంలో సంచారం జరుగుతున్నప్పుడు వచ్చేది కర్తరి. కార్తెలు అంటే 21 నక్షత్రాల్లో సూర్యుడు ప్రవేశించినది కార్తెలు. కార్తెలు అంటే ఇప్పుడు మృగశిర కార్తెలకి వానలు స్టార్ట్ అవుతాయి, ఆర్థిక కార్తెలు పంటలు నష్టపోతాయి, అట్లా ఉంటాయి అనమాట. భరణి కార్తెకి ఎలా అవుతుంది, బండలు పగులుతాయి, ఇట్లా అంటుంటారు. అవి 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 వేరు, ఇవి వేరు. సరేనా? కార్తెలు వేరు, కర్తరి వేరు. ఓకే. నెక్స్ట్ ఈ తారలు కూడా ఏవేవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే జన్మ తార దేహ పీడనం. జన్మ కింద శ్లోకం కూడా ఉంది చూడండి మీకు ఇచ్చిన దాంట్లో. జన్మనో దేహ పీడాంచ సంపదమేవచ విపదే ప్రీతి నాశాయ క్షేమం క్షేమకరో భవేత్ ప్రత్యక్ కార్య వినాశాయ సాధనం కార్య సాధనం నైధనే నిధనం చైవ మిత్రేణ సుఖ సంపదాః పరమమైత్రే ధనం లాభం ఇత్యేతే తార లక్షణం. కాబట్టి ఇది తారల యొక్క లక్షణాలు, అవి ఆ విధంగా ఇస్తాయి అని ನೋಡ್ರಿ. ಇದ್ರಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ತಾರದಿ ಜನ್ಮ ನಕ್ಷತ್ರವು ದೇಹನಾಶವನ್ನು ಮಾಡಬಹುದು, ಸಂಪತ್ತು ಕೊಡುವುದು, ಅಲ್ಲಿ ಸಂಪತ್ತು ಕೊಡುವುದು, ವಿಪತ್ತು 3 ಕಾರ್ಯ ನಾಶವಾಗಬಹುದು, 4 ಕ್ಷೇಮವಾಗಬಹುದು. ಈ ಕಡೆ ಹಾಕಿದಾರೆ ನೋಡ್ರಿ. ಮತ್ತೆ ಪ್ರತ್ಯೇಕ ತಾರೆಯು ಕಾರ್ಯನಾಶನವು, 6 ಸಾಧನ ತಾರೆಯು ಕಾರ್ಯ ಸಾಧಕವು, 7 ವಧ ತಾರೆಯು ಮರಣಕಾರಕವಾದದ್ದು, 8 ಮಿತ್ರ ತಾರೆಯು ಸುಖ ಸಂಪದದಾಯಕವು, 9 ಪರಮ ಮೈತ್ರಿ ತಾರೆಯು ಪರಮ ಸುಖದಾಯಕವು. ಯಾತ್ರಾ ವಿವಾಹಾದಿ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಈ ತಾರಾಬಲವು ಮುಖ್ಯವಾದದ್ದು. ತಾರಾಬಲವು ಅಶುಭವಾಗದಾಗ ಎಳ್ಳು ಬೆಲ್ಲ ಜೀರಿಗೆ ಹಾಗೂ ದಕ್ಷಿಣೆಯನ್ನು ಒಂದು ಹೊಸ ವಸ್ತ್ರದಲ್ಲಿ ಕಟ್ಟಿ ಮಧುಮಕ್ಕಳ ಕೈಯಿಂದ ದಾನ ಕೊಡಿಸಬೇಕು, ಆದರೆ ತಾರಾದೋಷವು ನಾಶವಾಗುವುದು. ತಾರಾದೋಷವು ನಾಶನವಾಗ್ತೈತಿ ನೋಡ್ರಿ, ಪರಿಹಾರ ಕೊಟ್ಟಾರ. ಇಲ್ಲಿ ಜನ್ಮನೋ ದೇಹ ಪೀಡ ಅಂತ ಸಂಪದಮೇವಚ ವಿಪದೇ ಪ್ರೀತಿ ನಾಶಾಯ ಕ್ಷೇಮಂ ಕ್ಷೇಮ ಕರೋದ್ಭವೇತ್ ಅಂತ ಐತ್ ನೋಡ್ರಿ. ಪ್ರತ್ಯಕ್ ಕಾರ್ಯ ವಿನಾಶಾಯ ಸಾಧನಂ ಕಾರ್ಯ ಸಾಧನಂ నైదనం చైవ మిత్రేణ సుఖ సంపదాః పరమైత్రే ధనం లాభం ఇత్యేతే తార లక్షణం. ఈ రోజు మృగశిర నక్షత్రం ఉంది. మీ నక్షత్రాలకు తారాబలం చెప్పండి. ನಿಮ್ಮ ನಕ್ಷತ್ರ ತಾರಾಬಲ ಹೇಳ್ರಿ ಹೆಂಗೈತೆ ಅನ್ನೋದು. ನಾವು ಹೇಳಿದ್ವಲ್ಲ, ಜನ್ಮ ತಾರ ಬಂದಿದೆ, ಜನ್ಮ ಪೀಡ ಇವತ್ತು, ಜನ್ಮ ದೇಹ ಜನ್ಮ ಪೀಡ ಆಗಿತ್ತು ಇವತ್ತು. ನಿಮ್ಗೆ ಒಬ್ಬೊಬ್ರು ನಿಮ್ ನಕ್ಷತ್ರ ಹೇಳಿ ಇವತ್ತು ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಹೆಂಗೈತೆ ನಿಮ್ಗೆ ತಾರಾಬಲ ಅಂತ ಹೇಳ್ರಿ. మీకు తారాబలం ఏ విధంగా ఉందో చెప్పండి. శతభిష నక్షత్రం ఒక్క నిమిషం నిమ్మది ಯಾವ ನಕ್ಷತ್ರ ಅಂತ ಹೇಳ್ರಿ ಫಸ್ಟ್. ಎಲ್ಲಾರು ಕೂಡ ಮಾಡ್ಕೊಂತಾರ, ಅಂದ್ರೆ ಕೂಡ చూడాలండి. ಎಲ್ಲಾರು ಅದನ್ನ ನೋಡ್ಬೇಕು, ಅವ್ರು ಹೇಳಿದ್ ಕರೆಕ್ಟಾ ಅಂತ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಹೇಳ್ರಿ ಸರ್. ಈಗ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ ಇವತ್ತು. ಹೌದು, ಇವತ್ತು ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ. ಶತಭಿಷ ಶತಭಿಷನಾ? ಶತಭಿಷ ಇಂದ ಇವತ್ತು పరమమిత్ర తార. అడగండి, చెప్తారు లైన్ అడుగుతా ఉండండి, ఒక్కొక్కరు చెప్తారు. గురుగారు నమస్కారం గురుగారు. అది తారాబలం లేకుంటే ఏదో కన్నడలో చెప్పారు, అది ఏది దానం చేస్తే ఏదన్నారు, అది అర్థం కాలేదు గురుగారు. అబ్బో బానే కట్టుకున్నారే.
చెప్తా. అది ఫస్ట్ మీకు తారాబలం చూసి వచ్చిన తర్వాత చెప్తా. 2 కిలోలు బంగారు దానం చేయమంటున్నాడు. 2 కిలోలు బంగారు దానం చేయమంటున్నాడు అండి. నక్షత్రం గురుగారు వీరభద్ర. అదే వీరభద్ర గారు అదే అంటున్నారు. 2 కిలోలు బంగారు దానం చేయాలంట చూడు, తారాబలం కుదరకపోతే. ఎల్లు బెల్ల జీరిగ అంటే, ఎల్లు అంటే నల్ల నువ్వులు, బెల్లం అంటే బెల్లము, జీరిగ అంటే జీలకర్ర. కానీ దీనికి అది మామూలుగా చెప్పినాడు. కానీ నైదన తారాకి మీకు మీకు అయిన పాటలో నెక్స్ట్ పేజ్ లో అదే ఉంది. దేనికి ఏ వాహనం ఉంటుందో అది ఏంది అనేది కూడా చెప్తాను. కొద్దిగా ఆగండి దోషానికి. ఫస్ట్ మీకు జన్మతార ఇవన్నీ కూడా అందరికి వస్తాయని నెక్స్ట్ వెళ్ళిపోతా. కొంతమందికి రాని వాళ్ళు ఉంటే, అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా. సరే, వచ్చిన వాళ్ళు పర్వాలేదు. రాని వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. ఈ తారాబలం లెక్కించడానికి వచ్చిందా అందరికి? ఇంకా ఎవరికైనా లెక్కించడానికి రాలేదా? ನೋಡ್ರಿ, ಈ ತಾರಾಬಲಂ ನೋಡಕ್ ಬಂದಿದೆ. ಎಲ್ಲಾರಿಗೆ ಬಂದಿದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ. ಯಾರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಹೇಳ್ರಿ, ಹೇಳ್ತೇನೆ. ఎవరికైనా అర్థం కాకుండా చెప్పండి, చెప్తాను నేను. నమస్కారం గురుగారు, సంగమేశ్వర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు. ఇప్పుడు మీ పేరు సంగమేశ్వర్ కదండి? అవును గురు. సంగమేశ్వర్ ఏ నక్షత్రం అవుతుంది? శతభిషం. శతభిష నక్షత్రం నుండి ఈ రోజు మృగశిర నక్షత్రం ఉంది, లెక్క పెట్టండి. 9. శతభిష నక్షత్రం నుండి మృగశిర నక్షత్రం వరకు లెక్క పెట్టండి. ఎన్నో తార అవుతుంది? రేవతి, ధనుష్, పూర్వభద్ర, ఉత్తర రేవతి. మృగశిర వరకు లెక్క పెట్టండి. శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. 8. 9 అయితే గురుగారు ఒకవేళ 9. చెప్పండి సంగమేశ్వర్ గారు, మీతోనే మాట్లాడుతున్నా. 9 గురుగారు. 10 అయితే అనుకుంటా. ఇంకొకసారి చూడండి. ఏమండి ఏంటి? 9 గురుగారు. 9 కన్ఫర్మ్. 9 ఏం తార వచ్చిందండి? పరమమిత్ర. పరమమైత్రి మంచిదా కాదా? మనం ఏం చెప్పుకున్నాము శ్లోకంలో? ధనం లాభ ఇత్యతే తార లక్షణం. పరమమైత్ర తారే ధనం లాభం. కింద చూడండి, జన్మనో దేహ పీడ అంటే సంపత్ సంపదమేవత విపదే ప్రీతి నాశాయ అంటే పరమమిత్ర తార సంపద ధనాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది మీకు ధనాన్ని ఇస్తుంది అని ఆ విధంగా చూసుకోవాలి. ఒకవేళ నెక్స్ట్ పరమిత్ర తార అయితే మళ్ళీ జన్మతారే వస్తుంది. రేపు నక్షత్రం ఏముంది? ఆరుద్ర నక్షత్రం అనుకుంటే రేపు ఆరుద్ర నక్షత్రం మీకు ఏమవుతుంది? జన్మతారకు వస్తుంది. జన్మతార ఏమవుతుంది? దేహ పీడన కలగజేస్తుంది. మంచిది కాదు. రేపు ఈ రోజు మీకు మంచిగా అయింది, రేపు మంచిది కాదు. ఆ విధంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? జన్మతార తారాబలం గురుగారు 20 పైన అట్లా వస్తాయి. 20 పైన అంటే 9 మైనస్ చేయండి. 20లో 9 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. 11 వస్తుంది కదా. అది కాదు, వేరే. ఇప్పుడు కుబ్బా నక్షత్రం అయితే 22 వస్తున్నాయి. 22 నుంచి 9 తీసేస్తే 13 వస్తుంది. మళ్ళా 13లో 9 తీసేయండి. మళ్ళీ తీసేయాలి. ఓకే, అంతే. మరి మనకి 9 వచ్చేంత తీసేసుకుంటూ పోవాలి. 9 లోపల వచ్చేంత తీసేసుకుంటూ పోవాలి. 2 సార్లు తీసేస్తాం, 3వ సారి ఏం తీయం మనము. ఇప్పుడు 22లోన 18 తీసేయండి. 9 2 18 తీసేస్తే 19, 20, 21, 22 4వ తార వచ్చింది. 4 అంటే ఏంటిది చెప్పాలి, మీరే చెప్పాలి. 4వ తార ఏంటిది? మీ దగ్గర నేను ఇచ్చిన PDF లేదనుకుంటా. మీ దగ్గర ఉందా లేదా బుక్? ఇంతకు ముందు కూడా మీ నైదాన తార మీరు చెప్పలేరు. ఆ సార్ రేవణ సిద్ధయ్య సార్ చెప్పిన తర్వాత చెప్పినారు. ఉంటుంది గురుగారు, కాకపోతే నేను కొద్దిగా బయట ఓకే, 2 ఫోన్లు అంటే కష్టమైతుంది. సరే, నైదన తార అవుతుంది. ఇది మీకు క్షేమ తార అవుతుంది. క్షేమ తార అనేది మంచిది అనమాట.
క్షేమం క్షేమకరో భవేత్ కాబట్టి క్షేమతార. అట్లా నీకు 9 లోపల వస్తే కరెక్ట్ చూసుకోవచ్చు. లేదు మీకు ఎంత వచ్చినాయి అంటే దాన్ని 9 మైనస్ చేసుకోవాలి. 2 సార్లు మైనస్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే 27 కన్నా ఎక్కువ రావు కదా. కాబట్టి 2 సార్లు మైనస్ చేసుకుంటే మీకు ఆ తారాబలం ఏందనేది తెలిసిపోతుంది. ఓకే, అదే డౌట్ వచ్చింది. ఓకే, క్లియర్ అయినందా ఇప్పుడు? క్లియర్ అండి. రైట్. ఇంకొకరండి, ఇంకా ఎవరికి అర్థం కాలేదు? ಲೋಕೇನ್ ಅವರು ಹೇಳ್ರಿ ಸರ್ ಏನಾಯ್ತು? ಗುರುಜಿ ನನಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಸಾಲ ತಾರಾಬಲವಾ? ಗುರುಜಿ ತಾರಾಬಲ ಅನ್ನೋದು, ತಾರ ಅಂದ್ರೆ ಸ್ಟಾರ್ಸ್, ತಾರಾಬಲ ಅಂದ್ರೆ ನಕ್ಷತ್ರ ಬಲ ಅಂತ ಅರ್ಥ ನೋಡ್ರಿ. ತಾರಾಬಲ ಅಂದ್ರೆ ನಕ್ಷತ್ರ ಬಲ. ನಮ್ಮ ನಕ್ಷತ್ರಗೆ ಮುಹೂರ್ತ ಇರೋ ನಕ್ಷತ್ರದವರೆಗೂ ಎನ್ಸಬೇಕು. ಈಗ ನಿಮ್ಮ ಹೆಸರು ಏನ್ ಹೆಸರು? ಲೋಕಯ್ಯ ಅಂದ್ರೆ ಯಾವ ನಕ್ಷತ್ರ ಬರ್ತೈತೆ ಹೇಳ್ರಿ ಸರ್? ಭರಣಿ ನಕ್ಷತ್ರ. ಭರಣಿ ನಕ್ಷತ್ರ ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರೆ, ಭರಣಿ ನಕ್ಷತ್ರ ಇಂದ ಇವತ್ತು ಏನ್ ನಕ್ಷತ್ರ ಐತೆ? ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ ಐತೆ. ಭರಣಿ ನಕ್ಷತ್ರ ಇಂದ ಇವತ್ತಿರೋ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರವರೆಗೂ ಎಣಿಸ್ರಿ. ಅಂದ್ರೆ ಕಂಟಿನ್ಯೂ ಗುರುಜಿ? ಹೌದು, ಮತ್ತೆ ಕಂಟಿನ್ಯೂ, ಮತ್ತೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಮಿಸ್ ಮಾಡ್ತೀರೇನ್ರಿ? ಗುರುಜಿ ಭರಣಿ ಒಂದ್ ಅಂತ ಹಿಡ್ಕೋಕ ಗುರುಜಿ? ಭರಣಿ 1, ಕೃತ್ತಿಕಾ 2, ರೋಹಿಣಿ 3, ಮೃಗಶಿರ 4 ಹಂಗ ಎಣಿಸ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಭರಣಿ, ಕೃತ್ತಿಕಾ, ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ 4 ಬಂದೈತೆ, ಹೌದಾ? 4 ಅಂದ್ರೆ ಏನ್ ತಾರ ಕೊಟ್ಟಿದ್ದು ನಾವು? 4 ಅಂದ್ರೆ ಕ್ಷೇಮ ತಾರ ಅನ್ನೋದು ಒಳ್ಳೇದು. ಅದೇ ಹೇಳೋದು ನಾನು. 1, 3, 7, 5 ಒಳ್ಳೆವಲ್ಲ, ಕೆಟ್ಟವು. 1, 3, 5, 7 ಕೆಟ್ಟವು. 2, 4, 6, 8, 9 ಒಳ್ಳೆವು. ಈಗ 4 ಬಂದೈತಲ್ಲ ನಿಮ್ಗೆ ಕ್ಷೇಮತಾರ. ನಿಮ್ಗೆ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ ಕ್ಷೇಮವನ್ನು ನೀಡುತ್ತೆ. ಇವತ್ತು ನಿಮ್ಗೆ ಕ್ಷೇಮತಾರ, ಇವತ್ತು ಎಂತ ಕೆಲಸನು ಮಾಡ್ಕೋಬಹುದಂತ. ತಾರಾಬಲವು ತಾರಾಬಲ ಐತೆ. ಮತ್ತೆ ಇವತ್ತು ಮಂಗಳವಾರ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬಾರ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು. ಅಂದ್ರೆ ನಾವ್ ಹೇಳೋದೇನಂದ್ರೆ ಕ್ಷೇಮತಾರ ನಿಮ್ಗೆ ಒಳ್ಳೇದ್ ಮಾಡ್ತೈತೆ ಅಂತ ಅರ್ಥ ನೋಡ್ರಿ. ಹಂಗೆ ನೆನ್ಸ್ಬೇಕು ನೋಡ್ರಿ. ನೆಕ್ಸ್ಟ್ ನಾಳೆ ಏನಾಗ್ತೈತೆ? ಪ್ರತ್ಯಕ್ ತಾರ ಆಗ್ತೈತೆ. ನಾಳೆ ಆರುದ್ರ ನಕ್ಷತ್ರ. ಆರುದ್ರ 5 ಆಗ್ತದೆ. 5 ಏನಂದ್ರ ಪ್ರತ್ಯಕ್ ತಾರ, ಅದು ಕೆಟ್ಟದ. ಮತ್ತೆ 6 ಆರ್ದ್ರ ಪುನರ್ವಸು ನಿಮಗೆ ಸಾಧನ ತಾರ, ಅದು ಒಳ್ಳೇದು. ಪುನರ್ವಸು ಪುಷ್ಯಮಿ ನಕ್ಷತ್ರ ನಿಮಗೆ ಒಳ್ಳೇದಲ್ಲ, ನೈದನ್ ತಾರ ಆಗ್ತೈತೆ. ಹಂಗ ನಕ್ಷತ್ರಗಳನ್ನ ನೋಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋದು. ತಾರಾಬಲ ಅಂದ್ರೆ ಅದು ನಕ್ಷತ್ರ ರಿಸಲ್ಟ್. ನಕ್ಷತ್ರ ಬಲನೇ ತಾರಾಬಲ. ಅದು ಸೂತ್ರ ಎಲ್ಲೇ ಹೇಳಿದ್ರಿ ಗುರುಜಿ? ಅದು ನಿಮ್ಗೆ ಕಳ್ಸಿದ್ವಲ್ಲ ಪೇಪರ್, ಒಂದು ಪ್ರಿಂಟ್ ಕಳ್ಸಿದ್ವಲ್ಲ ನಿಮ್ಗೆ, ಮೊನ್ನೆನೂ ಕಳ್ಸಿದ್ನಲ್ಲ ಸರ್. ನೋಡ್ರಿ ಒಂದ್ಸರಿ ನಿಮ್ಗೆ ಕಳ್ಸಿದ ಪೇಪರ್ ಎಲ್ಲ ಐತ್ ನೋಡ್ರಿ, ಎಲ್ಲ ಅದ್ರಲ್ಲ ಇದಾವ. ಏನಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಇವು ಇಲ್ಲ ಒಟ್ಟು. ಹೌದು ಸರ್, ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಇಲ್ಲಾಂದ್ರೆ ನಾಮ ನಕ್ಷತ್ರ. ನಾಮ ನಕ್ಷತ್ರ ತಗೋಬಹುದು. ಹಾಕಿದ್ದೇನೆ ನೋಡ್ರಿ, ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಹಾಕಿದ್ದೇನೆ ನೋಡ್ರಿ. గురుగారు మల్లికార్జున గురు. చెప్పండి సార్. మాది మకా నక్షత్రము. వాళ్ళ 5వ ప్రత్యేక తార వచ్చింది గురుగారు. మఖా నక్షత్రం నుంచి లెక్క పెట్టినారా? మకా నక్షత్రం నుంచి లెక్క పెట్టిన గురుగారు. 23లో తీసేస్తే కరెక్ట్ వచ్చిందండి. ప్రత్యేక తార వచ్చింది కాదు. కరెక్ట్ చెప్పినారు సార్ మీరు. ప్రత్యేక తార కార్య నాశనం కలగజేస్తుంది. ఈ రోజు అట్లే జరిగింది గురుగారు. పని కాలేదా? అయ్యింది, కానీ పొద్దున శివుని పూజ చేసి మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి పోయినా కొంచెం అనుకూలం అయింది. కొంచెం సగం వేరే రకమైంది గురుగారు. అదే ఆవు పాలు తాగిపోతే ఇంకా మంచిగా అవుతుంది పని. సరే ఓకే అండి, మంచిది. అంతే సేమ్ అట్లా తారాబలం ఉందో లేదో చూసుకోవడం ఇదే. తారాబలం అంటే నక్షత్ర బలాన్ని తారాబలము అంటారు. దాన్ని తారాబలం. గురుగారు నేను చంద్రాన్ని. చంద్ర, ఇది
ఇది జన్మతార తారాబలం దేనికి ఉపయోగించాలండి? దేనికి ఉపయోగించకూడదు? అవు కదా మరి. కాదండి అన్న, అదే కాదు. మామూలుగా అంటే మనం ఏది శుభకార్యాలకు ఒకటేనా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అడగనికి పోయేటప్పుడు ఆ విధంగా ఏమైనా చూడొచ్చా? అట్లా ప్రతి ఒక్కదానికి జన్మతార పనికిరాదు. రెండో జన్మతార, ఆదాన జన్మతార, మూడో జన్మతార పనికొస్తాయి కానీ ఫస్ట్ జన్మతార పనికిరాదు. అది నేను రేపు చెప్తా క్లాస్. రెండో జన్మతార మళ్ళీ అందరూ డిస్టర్బ్ అవుతారు. రెండో జన్మతార ఏంది, మూడో జన్మతార ఏంది అని అడుగుతారు. రేపు చెప్తాను అది. ఫస్ట్ ఈ 9 మీరు కంఠస్థం చేయాలి. తారాలు ఇప్పుడు నీకు వచ్చి కాబట్టి పర్వాలేదు, నువ్వు డైరెక్ట్ రెండో దానికి వెళ్ళిపోతున్నావు. రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా ప్రాక్టీస్ అవుతుందని పెట్టిన. అట్లా చెప్తా. జన్మతారలు ఏమేమి తీసుకోవాలి, విపత్తారలు ఏమేమి తీసుకోవాలి. చెప్పండి ఎవరు? చెప్పు నందు, చెప్పు నందీశ్వర్. అనురాధనం లెక్క పెడితే సాధన తార వచ్చింది గురుగారు. లెక్క పెట్టినావా మరి? సాధన తార వచ్చిందా? ఇంకోసారి లెక్క పెట్టు. మరి అట్లా లెక్క పెడితే ఆయంగా నువ్వు సాధన తార అయిన పెళ్లి పెట్టినావు అనుకో, వాడు 5 అంతారు అయితే ఎగిరిపోతాడు, వికెట్ ఎగిరిపోతుంది. ఇంకా పెళ్లిలోనే కరెంట్ స్తంభాన్ని తగిలి షాక్ వచ్చి చచ్చిపోతాడు. అయిపోయాయి, ఇంకా అంత మూసేసుకోవాలి. అంటే తారాబలము 1కి 2 సార్లు బాగా క్షుణ్ణంగా లెక్క పెట్టాలి. లెక్క పెడితే మీకు బాగా రేపు చెప్తా. ఈజీ మెథడ్ కూడా ఉంటది. ఫస్ట్ కష్టాన్ని చూసుకోవాలి మనము, తర్వాత ఈజీ మెథడ్ లో చూసుకోవాలి. మీకు ఫస్ట్ ఈజీ మెథడ్ అందించినాను అనుకో, మీరు ఇంక మొదటే కష్టం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు కదా, అందుకని ఫస్ట్ మీరు ఈ కష్టాన్ని పడిన తర్వాత నెక్స్ట్ ఈజీలో ఎట్లా లెక్క పెట్టాలనేది చెప్తా రేపు. అది బాగుంటుంది గురుగారు. బాగుంటది కానీ ఇప్పుడు చెప్పొద్దాం, రేపే చెప్తా. ఈరోజు ఒకరోజు కనీసం ఒక రోజైనా ఉంచుకోవాలి కదా, అది మెయిన్ చెప్పేది. గురువారు చెప్పారు, మీరు కూడా గురువారు మీకు చెప్పినారని అడుగుతారు ఎవరైనా. మీరు ఏం సమాధానం చెప్పాలి, చెప్పినారని చెప్పాలి కదా. ఆ సమాధానం రావాలంటే ఈ రోజు చెప్పకూడదు అనమాట. డైరెక్ట్ రేపు అదే చెప్పినాను అనుకోండి, అదే చెప్పేస్తారు. ఇంకా ఇదే చెప్పినారు మా గురువు గారు, ఇవన్నీ మాకేం వివరం చెప్పలేదు ఇంత వివరంగా అంటారు. ఇంకోటి, జన్మతార ఏం కలిగిస్తుంది, విపత్తార ఏం బాధలు కలిగిస్తుంది, ప్రత్యక్తార ఏం బాధలు కలిగిస్తుంది, నైదనంతార ఏం బాధ కలిగిస్తుంది, దానికి సంబంధించిన పరిహారాలు ఏంటివి అనేవి కూడా ఉంటాయి. తారాబలంలో అన్ని పరిహారాలు కూడా ఉంటాయి. దానికి సంబంధించిన మీకు ఇచ్చిన తెలుగు దాంట్లో క్లియర్ గా ఒక అవతల పక్క ఒకటి ఇది ఉంటది, ఒక కోష్టకము, అదే పట్టిక. ఆ పట్టికలో అది తెలుసుకోవచ్చు. రేపు చెప్తాను అది. ఫస్ట్ మీరు శ్లోకాన్ని బాగా వినండి. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్తా చూడండి. జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర గణ్యతే నవసంఖ్య హృద్ భాగం శేష ఫలమిదం శృణు. జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్రం పరమైత్రంచ నవతార ప్రకీర్తితాః. జన్మనో దేహ పీడాంచ సంపత్ సంపదమేవచ విపదే ప్రీతినాశాయ క్షేమం క్షేమకరో భవేత్. ప్రత్యక్ కార్య వినాశాయ సాధనం కార్య సాధనం నైధనే నిధనం చైవ మిత్రేణ సుఖ సంపదాః పరమమైత్రే ధనం లాభం ఇత్యేతే తార లక్షణం. ఇವು తారవు ನೋಡ್ರಿ. ಜನ್ಮ ನಕ್ಷತ್ರಮಾರಭ್ಯ ನಿತ್ಯ ಭಾಂತಂಚ ಗಣ್ಯತೆ ನವಸಂಖ್ಯಾ ಹರೇದ್ ಭಾಗಂ ನವತಾರಾ ಪ್ರಕೀರ್ತಿತಾಃ. ಜನ್ಮ ಸಂಪದ್ ವಿಪತ್ ಕ್ಷೇಮ ಪ್ರತ್ಯಕ್ ಸಾಧನ ನೈಧನಂ ಮಿತ್ರಂ ಪರಮೈತ್ರಂಚ ನವತಾರಾ ಪ್ರಕೀರ್ತಿತಾಃ. ಅಂದ್ರೆ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ದೇಹ ನಾಶವನ್ನು, ಸಂಪತ್ತು 2 ಸಂಪತ್ತು ಕೊಡುವುದನ್ನು. ಇದರಲ್ಲಿ ಶ್ಲೋಕ ಇದರಲ್ಲಿ ಇಲ್ಲ, ನಾನು ಕಲಿಸ್ತೇನೆ ನಿಮ್ಗೆ, ಅದ ಶ್ಲೋಕನು ಕಲಿಸ್ತೀನಿ. ಜನ್ಮ ಸಂಪತ್ ಇದು ಐತ್ ನೋಡ್ರಿ, ಜನ್ಮನೋ ದೇಹ ಪೀಡ ಅಂತ ಸಂಪತ್ ಸಂಪದಮೇವ ಅನ್ನೋದು ಇರ್ತೈತೆ. ಅದರ ಶ್ಲೋಕವನ್ನು ನಿಮ್ಗೆ ಬರೆದು ಕಲಿಸ್ತೀನಿ, ಅದನ್ನೊಂದ್ಸಲ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಚಲೋ ಇರ್ತೈತೆ. ಇದು ಮೇನ್ 9 తారలు ఇర్తావు ನೋಡ್ರಿ. ఇంకోటి చిన్నగా ఈజీ చెప్పాలంటే నಮಗೆ 9 9 9 ఎష్టాగ్తావు ನೋಡ್ರಿ. 9 9 9 ఎన్ని అవుతాయండి? 27. ಅಂದ್ರೆ ನಾವ್ ಏನ್ ನೆನಪು ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ఇక్కడ ఏం మనం గుర్తు తెచ్చుకోవాలంటే 3 జన్మతారలు, 3 సంపత్తారలు, 3 విపత్తారలు, 3 క్షేమతారలు, 3 ప్రత్యక్తారలు, 3 సాధన తారలు, 3 నైదన తారలు, 3 మిత్ర తారలు, 3 పరమ మిత్ర తారలు ఉంటాయి ನೋಡ್ರಿ. ನಮಗೆ
ಮೂರು ಜನ್ಮತಾರ ಇರ್ತವೆ, ಮೂರು ಸಂಪತ್ತಾರ ಇರ್ತವೆ, ಮೂರು ವಿಪತ್ತಾರ ಇರ್ತವೆ, ಮೂರು ಕ್ಷೇಮತಾರ, ಮೂರು ಪ್ರತ್ಯಕ್ ತಾರ, ಮೂರು ಸಾಧನ ತಾರ, ಮೂರು ನೈದನ್ ತಾರ, ಮೂರು ಮಿತ್ರ ತಾರ, ಮೂರು ಪರಮಿತ್ರ ತಾರ ಅಂತ ಒಂದೊಂದು ತಾರ ಮೂರು ಬರ್ತವೆ ಅಂತ ಅನ್ನೋದು ನಾವು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು. ಯಾಕಂದ್ರೆ 27 ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ಮೂರು ಬರ್ತವೆ. 9 ಇಂಟು 3 27. 3 9 27 కాబట్టి ఒక్కొక్కటి 3గా వస్తాయి. అంటే ఒకవేళ మీకు ఇంకా టాలెంట్ ఉంటే కృత్తిక, ఉత్తరాషాఢ, రవి, రోహిణి, హస్త, శ్రవణ, మృగశిర, చిత్తా, ధనిష్ట, ఆరుద్ర, శతభిషం, స్వాతి ఉన్నాయి కదండి. అవి కనుక వస్తే మీకు ఇది ఈజీ అవుతుంది. కృత్తిక జన్మ నక్షత్రం అయితే ఉత్తరాషాఢ కూడా జన్మ నక్షత్రం అవుతుంది ನೋಡ್ರಿ. ಕೃತ್ತಿಕ ನಕ್ಷತ್ರ ಜನ್ಮತಾರ ಆಗಿದ್ರೆ ಉತ್ತರಾಷಾಢ ಜನ್ಮತಾರೇನ ಆಗ್ತೈತೆ. ಈಜಿ ಮೆಥಡ್, ಈಜಿ ಕೌಂಟ್ ಮಾಡಕ್ ಇರ್ತೈತೆ. ಅದು ಬರ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ಹೇಳಿದ್ ನೋಡ್ರಿ ನಕ್ಷತ್ರಾಧಿಪತ್ರ ಅಂತ ಹೇಳಿದ್ವಲ್ಲ, ಅದು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತೈತಿ ಇನ್ನ ಚೆನ್ನಾಗಿ. ಫಸ್ಟ್ ನೀವ್ ಏನ್ ಮಾಡ್ತೀರಿ ಅಂದ್ರೆ ಒಟ್ಟು ನಾವು ನಾಮ ನಕ್ಷತ್ರ ಇಲ್ಲ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಇಂದ ಎಣಿಸಬೇಕು ಅನ್ನೋದು కంపల్సరీ ನೀವು అండర్లైన్ ಮಾಡ್కోಬೇಕು ನೋಡ್రి. ఫస్ట్ ఏంటంటే మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే జన్మ నక్షత్రం తీసుకోకుండా ఆ రోజున నక్షత్రం ఉండి వాళ్ళ జన్మ నక్షత్రం దివసం లెక్క పెడుతున్నారు. అలా పెట్టకూడదు. జన్మ నక్షత్రం ఆరభ్య నిత్య నక్షత్ర గణ్యతే. జన్మ నక్షత్రం నుండి మొదలుకొని లగాయితో నిత్య నక్షత్రం వరకు లెక్క పెట్టాలి. అది బాగా అండర్లైన్ చేసుకోవాలి. దీంట్లో మనకి 9 తారలు ఉంటాయి, 9 నక్షత్రాలు ఉంటాయి. ఏంటివయ్యా అంటే జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్ తార, సాధన తార, నైధన తార, మిత్రతార, పరమమిత్ర తారలు. ఇవేం ఫలితాలు ఇస్తాయి? ఇవేం ఫలితವನ್ನು ನೀಡುತ್ತವೆ ಅಂದ್ರೆ ಜನ್ಮನೋ ದೇಹ ಪೀಡಾಂಚ, ಜನ್ಮತಾರ ದೇಹ ಪೀಡವನ್ನು, ಸಂಪದಮೇವಚ, ಸಂಪತ್ತಾರ ಸಂಪದವನ್ನು ನೀಡುತ್ತೆ, సంపదనిస్తుంది. విపత్తార ప్రీతి నాశాయ, విపత్తార ప్రీతి నాశనం కలగజేస్తుంది. అంటే ఇష్టమైన దాన్ని కోల్పోవాల్సి వస్తుంది. క్షేమకరో భవేత్, 4వది క్షేమాన్ని కలగజేస్తుంది. ప్రత్యక్ కార్య వినాశనాన్ని కలగజేస్తుంది. 5వ తార మంచిది కాదు. 5వ తార కార్య నాశವನ್ನು ನೀಡುತ್ತೆ. ಸಾಧನ ತಾರ ಕಾರ್ಯ ಸಾಧನವನ್ನು ನೀಡುತ್ತೆ. నైదనే నిధనం చైవ, నిధనం అంటే రంధ్రం అంటే చినిగిపోవడం, ఇరిగిపోవడం, అత్తకోకుండా పోవడం, అంటే ప్రాణం పోయే పని చేస్తుంది అనమాట. ನೋಡು, ಪ್ರಾಣ ಹೋಗೋ ಕೆಲಸ ಮಾಡ್ತೈತೆ ನೈದನ ತಾರ ಒಟ್ಟು ಒಳ್ಳೇದೇ ಅಲ್ಲ, ಬಾರಿ ಕೆಟ್ಟದು. ಒಂದು ವೇಳೆ ನೈದನ ತಾರದಲ್ಲಿ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂದ್ರೆ 1-2-3 kg ಸುವರ್ಣ ದಾನ ಕೊಟ್ಟು ಮಾಡ್ಕೋಬಹುದು ಅಂತ ಹೇಳ್ಬೋದು ನೋಡ್ರಿ. ఒకవేళ నైదన తారలో కూడా చేసుకోవాల్సి వస్తుందని పరిహారం చెప్పండి అంటే 2-3 కిలోలు బంగారం ఇవ్వమని చెప్పాలి, చేసుకోమని చెప్పాలి. తర్వాత మిత్రతార సుఖ సంపదವನ್ನು ನೀಡುತ್ತೆ. ಮಿತ್ರತಾರ ಸುಖ ಸಂಪದನ. ಪರಮ ಮೈತ್ರಿ ಧನಂ ಲಾಭಂ, 9ನೇದು ಧನ ಲಾಭವನ್ನು ನೋಡ್ತೈತೆ. ಇತ್ತೇತೆ ತಾರ ಲಕ್ಷಣಂ, ಇದು ತಾರ ಲಕ್ಷಣಗಳು. ఇది తార లక్షణం. ఇవి తార లక్షణాలు. ఫస్ట్ మీరు ఇవి నేర్వాలి. ఇది నేర్స్తే మీకు ఈజీగా అవుతుంది. మీరేం లేదు, మీ నక్షత్రానికి ఏవి క్షేమతారాలు ఎన్ని వస్తాయి రాసుకోండి. ఏవి సంపత్తారాలు 3 ఏంటివి, విపత్తార 3 ఏంటివి, అవి రాసుకొని కొద్దిగా ఒకసారి ప్రాక్టీస్ చేసినారనుకో. ఇప్పుడు చూపిద్దామంటే ఇక్కడ ఏమైందంటే నాకు అది రావట్లేదు. ಹೇಳ್ರಿ ಸರ್, ಲೋಕೇನ್ ಅವರೇ ಹೇಳ್ರಿ ಸರ್. ಗುರುಜಿ ಅದು 9ರಿಂದ ಏನ್ ಭಾಗಿಸ್ಬೇಕಂತ ಸರ್? 9 ಅದು 9ರಿಂದ ಏನ ಭಾಗಿಸೋದಂತ ಭಾಗಿಸ್ಬೇಕಾ ಅಂದ್ರೆ ನೀವು ಎಷ್ಟಾಗ್ತಾವೋ ಅದನ್ನ ಭಾಗಿಸ್ಬೇಕು. 10 ಬರ್ತೈತ, 11 ಬರ್ತೈತ, ನಿಮ್ ನಕ್ಷತ್ರ ಇಂದ ದಿವಸ ಇರೋ ನಕ್ಷತ್ರ ಒಳಗೆ ಎಣಿಸಿದ ಮೇಲೆ 9 ಕನ್ನ ಜಾಸ್ತಿ ಇದ್ರೆ 9ಇಂದ ಭಾಗಿಸ್ಬೇಕು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ನ ಭಾಗಿಸೋದ್ ಬೇಡ. 9 ಕನ್ನ ಜಾಸ್ತಿ ಬಂದ್ರೆ ಭಾಗಿಸಬೇಕು. ಈಗ 10 ಬಂದೈತೆ, 9 ಆಗ್ತೈತೆ. 10ರಲ್ಲಿ 9 ಹೋದ್ರೆ 1 ಬರ್ತೈತೆ. 1 ಅಂದ್ರೆ ಜನ್ಮತಾರ, ಹಂಗ್ ತಗೋಬೇಕು ಅಷ್ಟೇ. ಇಲ್ಲ 12 ಬಂದೈತೆ, 12 ನಾವು 9ಇಂದ ಭಾಗಿಸ್ ಮಾಡ್ಬೇಕು. 9 1 ಜಾ 9, 12ದಲ್ಲಿ 9 ಮೈನಸ್ ಮಾಡಿದ್ರೆ 3 ಅಂದ್ರೆ 26 ಅಂತ ಹಂಗ್ ತಗೋಬೇಕು ನೋಡ್ರಿ ಅಷ್ಟೇ. ಅದು 9ಇಂದ ಭಾಗಿಸಬೇಕು 9. ఏంటది స్టూపిడా? ఏనేదో పెడుతున్నారప్ప ఎవరెవరో.
మెసేజ్ చేస్తున్నారా ఏంటిది అది? ఎవరో ఏదో రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మీరు అంటే షోడశ కర్మల గురించి చెప్పారు కదా గురు. అంటే ఒకవేళ జన్మ నక్షత్రం లేకపోతే నామ నక్షత్రం తీసుకోవచ్చా గురు? దేనికి? అంటే షోడశ కర్మల గురు, వివాహంకైనా అవును, ఇప్పుడు ఎవరు గతి లేకపోతే అక్కమూడే గతి అన్నట్టుగా జన్మ నక్షత్రం లేదన్నప్పుడు ఏం చేస్తాం? ఇంకా దాన్నే తీసుకోవాలిగా, ఇంక దాంట్లో అడిగేదేం లేదు. ఇంకా ఆల్రెడీ 40 ఏళ్ళు వచ్చినాయి, అయిపోయింది. ఇంకా అట్లా ఇంకా గతి లేదనుకుంటాం అట్లా. అది కూడా అంతే సేమ్. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జన్మ నక్షత్రం లేదన్నప్పుడు అన్నిటికీ ఒకటే పేరే. ఇంకా అట్లా ఆప్షన్ లేదు. ఇంక అక్కడ మనకి ఆప్షన్ అన్ని వదులుకున్నాం, పోయినాయి, జారిపోయినాయి. కాబట్టి కానీ మరి పని చేస్తుందా? ఒకవేళ డౌట్ రావచ్చేమో, ఇట్లా పేరు మీద చూస్తే పని చేస్తుందా పెళ్లికి కానీ ఇంకొక దానికి కానీ షోడశ కర్మలకు కానీ అంటే కంపల్సరీ పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే ఇప్పుడు అది ఎట్లా పనిచేస్తుందో చెప్తాను. ఇప్పుడు నందీశ్వరు అన్నాం అనుకో, ఆటోమేటిక్ గా నీ కవలికలన్నీ పనిచేస్తాయి. కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి, వెంటనే చూపు ఇట్లా చూస్తావు. నీ బాడీ అనేది ఒక పనిచేస్తుంది కదా. ఇప్పుడు గణేష్ అంటే నువ్వు చూస్తావా? చూడవు కదా. అంటే పనిచేస్తుందా లేదా? నీ పేరు పనిచేస్తుందా లేదా? అట్లా. కాబట్టి వ్యవహార నామానికి కూడా ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రంలో వ్యవహార నామం గురించి చాలా చాలా ఎక్కువ చెప్పినారు. ఇంకోటి, అక్షరము అంటే నాశనము లేనటువంటి దాన్ని అక్షరము అంటారు. నిరంతరంగా ఉండేది అనమాట. ఇప్పుడు మన తాతలు, మన ముత్తాతల నుంచి చదువుకుంటూ వస్తున్నారు. అందరూ చదివినారు. నువ్వు నేనే కాదు, మన తాతల ముత్తాతలు కూడా చదివినారు. కాబట్టి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం వచ్చిపోతున్నాం అంతే మధ్యలో. కాబట్టి దాని అక్షరాలు అంటారన్నమాట. ఎప్పటికీ నాశనం లేనటువంటివి అక్షరాలు. ఆ అక్షరాలకి మనకి సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు చిన్న పిల్ల ఒక 6 నెలలు, సంవత్సరం పేరు పెట్టినాక ఆ సంవత్సరం తర్వాత కూడా ఆ పిల్లకి పేరు పెట్టి, ఇంట్లో ఉంటారు పిలుస్తుంటారు, స్వీటీ బూటీ గీటీ అని పిలుస్తుంటారు కదా. ఆ పిల్లలు చూస్తారు, పలుకుతారు, అంటే స్పందన ఉంటుంది. కాబట్టి అదే విధంగాను వ్యవహార నామానికి కూడా ప్రాధాన్యత ఉంది. వ్యవహార నామ నక్షత్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. దాని నుంచి చూసినా కూడా ముహూర్తం అవుతాయి. అట్లని చెప్పి మళ్ళా జన్మ నక్షత్రం ఉన్న వ్యవహార నామాన్ని చూడకూడదు. జన్మ నక్షత్రం ఉంటే జన్మ నక్షత్రానికే చూడాలి. ఇంకోటి, ఇప్పుడు లేదు అంటే అర్థం తెలుసా? వ్యవహార నామమే జన్మనామము అని బాగా ఫిక్స్ కావాలి. ఇంకా కొద్ది లోపలగా పోతే బాగా జ్యోతిష్యాన్ని బాగా చదివితే, ఆకలింపు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఓహో, వీనికి జన్మ నక్షత్రం లేదు. ఎందుకు లేదంటే వీనికి వ్యవహార నామే జన్మ నక్షత్రము అనేది కంపల్సరిగా దానికి ముడిపడే ఉంటుంది, లేనటువంటి వానికి కూడా. కాబట్టి వ్యవహార నామం కూడా చాలా ప్రాధాన్యత ఉంది, తీసేయడానికి ఏం లేదు. అది కూడా ఆ విధంగా తీసుకోవాలి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది నేర్చుకొని రండి అందరూ కూడా. రేపు జన్మ నక్షత్ర శ్లోకము వాయిస్ మెసేజ్ పెట్టమన్నా పెడతాను. ఇది నేర్చుకోవాలి సార్ కంపల్సరీ. రేపొద్దున ఎక్కడైనా అవసరం అవుతుంది. ఒకవేళ మీరు అర్చక ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, ఎవరైనా ప్రవేశ వర ప్రవర కోర్సులు రాసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం ఉంటుంది. ముహూర్త భాగం కంపల్సరీ, జ్యోతిషంలో ముహూర్త భాగం అడుగుతారు. తారాబలం, చంద్రబలం శ్లోకాలు రాసి వివరిస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి లేదా అడిగినప్పుడు చెప్పడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచిది, నేర్స్తే రేపొద్దున బాగుంటది. అంటే శ్లోకం ఆడియో పంపిస్తా, వింటూ చదివి నేర్చుకోండి. పైనది కింది రెండా గురుగారు? అవునండి, 2. ఇంకొకటి 2 వస్తాయండి రేపు ఇంకా 2 వస్తాయి చిన్నవి, అవి కూడా చెప్తాను. చెప్పి రేపు పంపిస్తా శ్లోకము. రేపు పంపిస్తా. సరేనండి. ఇంకా ఎవరైనా ఏమైనా అడిగేది ఉందా? పాత పాటలు ఏమైనా పునరావృతం చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినాయా? పాత పాఠాలు ఏమైనా డౌట్లు ఉంటే అడగవచ్చు. ಹಳೆ ಪಾಠದಲ್ಲಿ ಏನನ್ನ ಡೌಟ್ ಇದ್ರೂ ಕೇಳಬಹುದು. ಸರ್ ಹೇಳ್ರಿ ಸರ್. ಇದರಲ್ಲಿ ಒಂದು ವಿವಾಹದ ಒಂದು ಸಾಣವಳಿ ನೋಡಿದೆ ಗುರುಜಿ. ಸರ್ ಹುಡುಗಿದು ಬಂದು 1997, ಹುಡುಗನ್ 91 ಗುರುಜಿ.
ಹುಡುಗಿ ನಕ್ಷತ್ರ ಬಂದು ಮಖ ನಕ್ಷತ್ರ ಆಗುತ್ತೆ, ಸಿಂಹ ರಾಶಿ. ಹುಡುಗಂದು ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ ಒಂದನೇ ಪಾದ ಆಗುತ್ತೆ, ಮತ್ತೆ ಮೃಗಶಿರ ರಾಶಿ ಆಗುತ್ತೆ, ಋಷಭ ರಾಶಿ ಆಗುತ್ತೆ ಗುರುಜಿ. ಸಾರಿ, ಋಷಭ ರಾಶಿ ಆಗುತ್ತೆ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇಲ್ಲಲ್ಲ ಸರ್, ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇಲ್ಲಲ್ಲ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇಲ್ಲ ಗುರುಜಿ ಇದ್ರಲ್ಲಿ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಲ್ಲ. ನಾಡಿ ನೋಡಿದ್ರಿ? ನಾಡಿ ಇದು ಅಂತ್ಯನಾಡಿ ಮತ್ತೆ ಮಧ್ಯನಾಡಿ ಬರ್ತಿದೆ ಗುರುಜಿ. ಓಕೆ, ನಾಡಿ ಕೂಟಂ ಇದೆ, ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇಲ್ಲ ನೋಡ್ರಿ. ಗ್ರಹ ಮೈತ್ರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. ನವಾಂಶದಲ್ಲಿ ನೋಡ್ಬೇಕು, ನವಾಂಶದಲ್ಲಿ ಮೈತ್ರಿ ಹಾಕೊಂಡು ನೋಡ್ಕೊಂಡ್ರೆ. ಇವ್ದು ಮಖ ನಕ್ಷತ್ರ ಎಷ್ಟ್ರಿ ಇವ್ರಿಗೆ? ಮಖ ನಕ್ಷತ್ರ ಎಷ್ಟನೇ ಪಾದ? ಮಖ ನಕ್ಷತ್ರ 4ನೇ ಪಾದ ಗುರುಜಿ. ಅಂದ್ರೆ ಕರ್ಕಾಟಕ ನವಾಂಶ. ಇನ್ನೊಬ್ರದ್ದು 1ನೇ ಪಾದ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ 1ನೇ ಪಾದ. ಇಲ್ಲಿ ಬರ್ತೈತೆ ನವಾಂಶ ಮೈತ್ರಿ ಇದೆ. ಇವ್ರದ್ದು ಸಿಂಹ ನವಾಂಶ ಆಗ್ತೈತೆ, ಅವ್ರದ್ದು ಕರ್ಕಾಟಕ ನವಾಂಶ ಆಗ್ತೈತೆ. ನವಾಂಶದಲ್ಲಿ ಮೈತ್ರಿ ಇದೆ, ಏನೆಲ್ಲಾ ಚಲೋ ಇದ್ರೆ ಮಾಡ್ಬೋದು. ನವಾಂಶದಲ್ಲಿ ಮೈತ್ರಿ ಇದೆ, ಕರ್ಕಾಟಕ ನವಾಂಶ ಸಿಂಹ ನವಾಂಶ ಹಾಕವ ಐತೆ, ಮೈತ್ರಿ ಐತೆ, ಮಾಡ್ಬೋದು ಅಂತ ಹಂಗ ನೋಡ್ಬೇಕು ಸರ್. 24 ಬಂದಿದಾವೆ. ಗ್ರಹ ಮೈತ್ರಿನೂ ಪರಿಹಾರ ಆಗ್ತೈತೆ, ಮಾಡ್ಬೋದು. ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ರೆ ಸರ್, ರಾಶಿಯಲ್ಲಿ ಮೈತ್ರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನವಾಂಶದಲ್ಲಿ ಮೈತ್ರಿ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದು. చెప్పండి, ఎవరో ఏదో అడిగారు. నేను ప్రదీప్ గురువు గారు. చెప్పండి ప్రదీప్ గారు, చెప్పండి. ఇది నేను గుణమేళది మ్యాచింగ్ ఒక ఫోటో పంపించాను గురుగారు, అది చూస్తారు? అవును, 7:30కి పంపిస్తే నేను చెప్పినా కదా, 1 గంట ముందు పంపిస్తే చూడనని. అట్లా గురుగారు శివశంకర్ మాట్లాడుతున్నా. మార్నింగ్ కూడా మెసేజ్ పెట్టాను. అవునా? సరే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ పంపు, నేను చూసి చెప్తాను. సరేనా? పంపాను గురుగారు, ఇప్పుడే పంపాను. నేను చూసి చెప్తాను, నీకు మెసేజ్ చేస్తా. ఓకే, ఇంకోరు ఎవరో మాట్లాడారు, ఎవరు? శివశంకరా ఎవరో ఏదో అడిగారు కదా. జన్మపత్రిక చెప్పండి శివశంకర్ గారు, చెప్పండి శివశంకర్ గారు. ధనిష్ట నక్షత్రం 3వ పాదం గురుగారు. ఈ రాశి వారికి కుజదోషం ఉంది అని వచ్చింది గురుగారు. మీ వాయిస్ కట్ 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 అయ్యి వస్తుందండి. ಗುರುಜಿ ಜನ್ಮಪತ್ರಿಕೆ ಕಳ್ಸ್ಕೊಡಿ ಗುರುಜಿ, ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್. ಆಯ್ತು ಸರ್. ಹೌದು, ಇಡೋಣ. ಅವ್ರು ಕೇಳಿದ್ರೆ ಸಾರ್ ಗುರುಗಳು. చెప్పండి సార్. సార్ మీది సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, క్లియర్ గా లేదు సార్ మీ వాయిస్. ఒక 2 క్షణాలు వినిపిస్తుంది, తర్వాత కట్ అవుతుంది. సరే, మీరు గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి సార్, గ్రూప్ లో మీరు. సరే గురుగారు. ఓకే గురుగారు. సరేనండి, ఓకే. ప్రదీప్ గారు, మీరు పెట్టిన దాంట్లో బాగుందండి. చిత్తా నక్షత్రము వాళ్ళకి తారాలు ఇవి. చిత్తా నక్షత్రం 2వ పాదం, ధనిష్ట 3వ పాదం అన్నారు కదా. మీకు షష్టాష్టకాలు చూసుకున్నారా? ఏం దీంట్లో ఏం డౌట్ ఉంది మీకు? అంటే కరెక్టేనా లేదా కాదని? కరెక్ట్ అయింది, నువ్వు చూసి వేసినావు కదా. దాంట్లో మధ్యనాడి పరిహారం అయిందా లేదు చూసినావా? మరి చూడండి, ఇప్పుడు మధ్యనాడే అయింది కదా. చిత్తా నక్షత్రం, ధనిష్ట నక్షత్రం మధ్యనాడిలో పరిహారాల్లో ఉందా చూడు. పరిహారాల్లో ఉంటే ఆ 14కి మళ్ళీ 8 గుణాలు పెరుగుతాయి. ఇప్పుడు రాస్యాది మైత్రి అయితే ఉంది. శని బుధుడు అత్యంత మిత్రులు అవుతారు. అవి షష్టాష్టకాలు అయినాయి, 6, 8 అయినాయి. అవి శుభాలా అశుభాలా చూడు, అది కూడా రాసి పంపు. వాళ్ళు రాకపోతే నేను చెప్తాను నీకు. సరే, చెప్పు నందు. ఇప్పుడు మధ్యనాడు గురుగారు, అంటే ఇద్దరిది ఒకటే పూర్వాషాఢ నక్షత్రం అయినప్పుడు ఇద్దరిది మధ్యనాడు అవుతుంది గురుగారు. ఇద్దరిది పూర్వాషాఢ అయినప్పుడు మధ్యనాడు చూడకూడదు. ఏక నక్షత్రంలో ఉందా లేదా చూసుకోవాలి. కొన్ని నక్షత్రాలు ఇచ్చినాడు కదా, ఏక నక్షత్రాల వధువులకు ఏక నక్షత్రాలు అయితే పరిహారం అని, దాంట్లో చూడాలి. అంటే ఏక నక్షత్రాలు అయితే చేయదు. అదే కదా నేను చెప్పేది.
ఏక నక్షత్రాలైనప్పుడు వధువు వరలది ఏక నక్షత్రం అయినా కూడా వివాహం చేయు నక్షత్రాలని చెప్పి ఒక 8 ఇచ్చినా నీకు రాసుకున్నావు నువ్వు. దాంట్లో చూడాలి దాంట్లో ఉంటే ఇంకా నాడీ దోషం కూడా పరిహారం అయిపోతుంది. దాంట్లో ఉందా పూర్వాషాఢ? లేదు గురుగారు. అయితే చేయకూడదు అని అర్థం. ఇంకా ఒకటే నక్షత్రం పనికిరాదు. నువ్వు అనుకోవచ్చు పూర్వాషాఢ ఉందా మధ్యనాడిలో దోషంలో ఇచ్చినారా? అట్లా ఉందని చెప్పి ఇద్దరిది ఉందనుకొని చేయడానికి లేదు. అట్లా ఏక నక్షత్ర పరిహారాల్లో ఉంటేనే చేయాలి. మధ్యనాకి పూర్వాషాఢ అయింది, మధ్యనాడు ఇద్దరిది మధ్యనాడు కదా దోష పరిహారం అయింది అనుకోకూడదు. అట్లా పరిహారం కాదు. ఏక నక్షత్రంలో పరిహారం అయితేనే పరిహారం అయినట్టుగా. ఏక నక్షత్రాల్లో లేదు అంటే చేయకూడదు అని అర్థం. అది ఏక నక్షత్రం దేని కిందకి వస్తుంది అంటే అది అక్క చెల్లెలు అన్న తమ్ముడు కిందకి వస్తుంది. చెప్పు ప్రదీప్. గురుగారు ఇది మధ్యనాడి పరిహారం ఉంది గురుగారు, ధనిష్ట చిత్త. అయితే 8 మార్కులు పెరుగుతాయి. షష్టాష్టకాల శుభ షష్టాష్టకమా కన్యా కుంభము చూసినాం. అది కూడా చూడలే గురుగారు. అది కూడా చూడు మరి. షష్టాష్టకం శుభం అయితే ఇంకా వివాహం చేయొచ్చు అని రాసేది కాదు, అవన్నీ చూడాలి మీరు. ఇప్పుడు దాంట్లో 14 గుణాలు వచ్చినాయంటే ఏం మైనస్ అయినాయో ఆ మైనస్ అయినవి ఏమైనా పెరుగునాయా లేదా అనేది చూడాలి. ఇప్పుడు నాడీ కూటమి దోషం వచ్చింది, ఏకనాడీ అయింది కాబట్టి పరిహారం అయిందా లేదా చూడాలి. తర్వాత షష్టాష్టకం అయింది, అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకమా చూడాలి. చూస్తే మీకు తెలిసిపోతాయి. రాసేది కరెక్ట్ గానే రాశారు. సరేనండి, మంచిది. మళ్ళా రేపు మనం ఇదే క్లాస్ లో కలుద్దాం. ఇర్తివరి ఓం నమ శివాయ. ಮತ್ತೆ ನಾಳೆ ಭೇಟಿ ಆಗೋಣ. ఓం నమ శివాయ. గురుగారు రాజు చూసుకోవాలి గురుగారు. గురుగారు అమ్మే చేసినావా? ఏమన్నా చేసినావా ఆంటీ? అలా